Right, guys, welcome. Today we have with us Aditya Hasan, director of 90s Middle Class Biopic. You might have seen this channel famous web series on ETV Win. And yeah, thanks, man. Thanks for coming and welcome. My pleasure. In fact, I'm happy to be here. యా అంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మీద ఒకటి వచ్చింది రీల్ చూసినావు యూ జస్ట్ డిడ్ హెజిటేట్ టు మెసేజ్ దట్ యూర్ డూయింగ్ గుడ్ మ్యాన్ కీప్ అప్ ద గుడ్ వర్క్ అండ్ లైక్ దట్స్ హౌ వీ కనెక్టెడ్ అండ్ సో అమేజింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ నౌ హియర్ వీ ఆర్ సిట్టింగ్. వీడియోస్ చూసినప్పుడు కూడా నాకు ఏమనిపించింది అంటే వెరీ రేర్ వెరీ ఫ్యూ పీపుల్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఎవ్రీబడి ఈజ్ బిహైండ్ వర్ ఆల్రెడీ ఫేమస్ to get some kind of views or whatever it is, but you are behind somebody who's going to be famous. Yeah. So which I really liked, and your interviews are more positive. I felt that positivity when I was watching your reels, videos and everything. So I thought, like, I used to get those kind of messages when I was doing my trials after 90s also. After that, I also thought, like, we also have to do it. Yeah. If somebody is really doing great, Yeah. I felt it would be nice. 100% man, and అది తక్కువైపోయింది ఈరోజు రేపు. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ సంథింగ్ అబౌట్ సంబడి, అప్రిషియేట్ చేయడము ఆర్ taking one step and just appreciating, and that could make one's day. It was a good feeling for me, like, oh, nice. So nu message చేసినప్పుడు I didn't watch your 90s message. తర్వాత 90s చూసిన తర్వాత, oh man, this guy is like really good. And ఈరోజు రేపు అయితే మనుషులకు అట్లా లేదు. నచ్చినా ఏమనున్నా లోపల అనుకుంటారు పెడతారు. బట్ టేకింగ్ దాట్ స్టెప్ అండ్ అప్రిషియేటింగ్ where there is honesty and అరే నిజంగా కూడా మ్యాటర్ ఉందా అవే అనేది అప్రిషియేట్ చేయడానికి వెనక కోనోళ్ళు, I really appreciate them. That's for sure. And when I was watching your videos also, it was my intuition. I don't know. That moment I knew that I'm going to meet this guy one day. And somewhere, you feel that, no? Either randomly we will bump in, this fellow will come someday, I'll meet him for sure. అది ఎక్కడో ఒక దగ్గర అవుతుంది, అది యాక్సిడెంటల్ అవుతుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా నాకు తెలియకుండా అనిపించింది అది. సో ఆ రోజు ఇన్ఆర్బిట్ మాల్ ఏదో నా ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ ఇద్దామని పోయిండే నేను. ఇట్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో వాడికి ఏదో వాచ్ ఇప్పిద్దామని చెప్పి పోయినా, వాచ్ చూస్తున్నాం, సడన్గా నువ్వు అనిపించిన వాడా, అరే అవుతుందిరా, నేను అనుకున్నది ప్రతిదీ అవుతుందిరా అనిపించింది. టెలిపతి ఈజ్ రియల్ మ్యాన్. సమ్ టైమ్స్ ఇట్ సర్ప్రైజెస్ మీ. మనం ఇట్లా యూనివర్స్కి ఒకటి ఇచ్చేస్తాము and it just somehow comes around. I think you need to have that clean and pure heart and mind and everything together for that to happen. Yeah. And 90s tarvata ekkada poyinavu? Where did you go? What happened? Where did you vanish? What's going on? I vanished. I wrote dialogues to premalu. So after 90s, నాకు the response was very overwhelming. I couldn't take too much, but it was nice. So it took almost like 6-7 days for me to realize that I have done something. Basically, it didn't hit me. Basically, పెద్ద హిట్ ఏం కాలేదు నాకు, కానీ అప్రిసియేషన్స్ అవన్నీ వస్తున్నాయి. సర్రియల్ మూమెంట్ అది. దెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో I realized, okay, I've done something. I got some offers. ఇంకోటి కొన్ని అడ్వాన్స్లు వచ్చినాయి, ఫిల్మ్స్ ఆఫర్స్ వచ్చినాయి. సో కొందరు తెర లాక్ అయిపోయింది స్క్రిప్ట్, అదంతా జరుగుతున్నప్పుడు అనుకున్నా, ఓకే ఫైనల్గా మనం వచ్చేసినాం. హ్యూజ్ సక్సెస్. ఎందుకంటే యూఎస్ నుంచి గిఫ్ట్స్ వచ్చినాయి, కెనడా నుంచి వచ్చినాయి, యూకే నుంచి మెసేజెస్, కాల్స్, టూ మచ్ వచ్చేసింది. ఇంకా అప్పుడు ఐ గాట్ లిటిల్ స్కేర్డ్ ఆల్సో, లైక్ all of a sudden ఇది పోతే ఎట్లా ఒకరోజు అంటే ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో టూ మచ్ అనిపించిన థాట్స్ వచ్చేసిన తర్వాత ఐ రియలైజ్డ్, ఓకే, లెట్ మీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పి బ్రేక్ తీసుకున్నా. దెన్ ప్రేమలు హ్యాపెన్. ప్రేమలు ఐ గాట్ అ కాల్, ఐ వాచ్డ్ ఇట్ అండ్ ఐ రోట్ ద డైలాగ్స్. ప్రేమలు నాకు 90స్కి ఫుల్ అప్రిసియేషన్ వచ్చింది. ప్రేమలు తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ మోర్ వర్క్.
వర్క్ ఎక్కువ వచ్చింది. ప్రేమలు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఓకే ఇంత వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. నాకు ప్రేమలు వాజ్ ఆల్సో యునో ఐ రోట్ ఇట్ అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఇమ్మీడియట్గా ప్రేమలు రాయడానికి కూడా రీజన్ ఏంటంటే 90sని అందరు ఫ్లూక్ అనుకోకూడదు. ఓకే ఇప్పుడు ఏదో వచ్చేసింది హిట్ అనుకోకుండా వచ్చేసింది అనిపిస్తుందేమో అని చెప్పి ఏదో ఒకటి చేద్దాం, ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ థింగ్ అనిపించింది. అనిపించి ఐ టుక్ ప్రేమలు అండ్ దట్ వాజ్ ఆల్సో హ్యూజ్ సక్సెస్. Then too much of calls and everything. Every day, at least I'll get 1 or 2 calls for work. I'm so happy for that. At the same time, I thought like, I don't want to be this frame అని చెప్పి అప్పటి నుంచి ఇంటర్వ్యూస్ కానీ బయటికి రావడం కానీ అంతా అంటే వాట్ ఎవర్ I strictly decided. You are the only one that I was being like, curious about. It's also just a hang, man. Like ante manam pedda adi nothing serious, no question answers, just knowing your perspective. Talking about perspective, like you haven't expected this to happen. Nee అరే నేను ఇది హిట్ కొట్టాలి అని రాయడం, ద ప్రాసెస్, ద ఎంటైర్ ప్రాసెస్, యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్ దూరికి బాద్ నీకు రిలీజ్ అయినాక వారం రోజుల తర్వాత అరే ఇదా రిజల్ట్ అని తెలిసింది. సో అప్రోచింగ్ ఇట్ విత్ దట్ ప్యూర్ హార్ట్ అండ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్, ద ఎంటైర్ ప్రాసెస్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్. ఇఫ్ యువర్ నీకు అది ఆ థాట్లా రిజల్ట్ గురించి ఉండి అరే ఇప్పుడు ఇంత ప్రొడ్యూసర్లు వచ్చారు, ఇంత చేస్తున్నాను నేను, ఇది హిట్ కావాలి కంపల్సరీ అన్న ఇంటెన్షన్ చేస్తే మేబీ ఐ డోంట్ నో హౌ ఇట్ వుడ్ హ్యావ్ బిన్, బట్ యూ జస్ట్ డింట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. That's a great perspective, man. That's how I think it should be. Writing is also for that was out of necessity. నేను ఒక సినిమా చేసిన ఫస్ట్ టీచర్ అని చెప్పి, విచ్ ఇస్ గోయింగ్ టు బి అవుట్ వెరీ సూన్. అది ఆగిపోయింది. సినిమా సూపర్ ఉంది అన్నారు, చాలా మంది చూసారు, అందరికి నచ్చింది అన్నారు. బట్ కొంచెం ఇన్వెస్టర్స్ దానికి ఏదో ప్రొడ్యూసర్స్ది ప్రాబ్లం ఉంది, అది రిలీజ్ అవ్వలేదు. సో దానివల్ల నేను ఒక 2 years డిలే, అంటే సినిమా అయిపోయిన 2 years దాకా నేను ఖాళీ ఏం చేయలేదు, ఉత్తా కూర్చుంటే రోజు ఆఫీస్కి వచ్చి కూర్చోవాలి, ఏదో ఒక రోజు ఒక ఫోన్ వస్తుంది సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్తారని చెప్పి ఫోన్ దిక్కే చూసుకుంటుండేది. So this happened when? This was in 2021. Okay. 2022లో అట్లా రియలైజ్ అయినా ఇంకా ఇది కాదు ఇంకా మళ్ళీ మనం ట్రయల్ చేయాలి, దీనికోసం వెయిట్ చేస్తే ఏముండదు అని చెప్పి అవుట్ ఆఫ్ నెసెసిటీ నుంచి మళ్ళీ ఇంకా ఒక చిన్న కథ ఏదైనా రాద్దాము అని చెప్పి అట్లా రాసిన. అది కూడా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేదు, పోతే ఈ వెబ్ సిరీస్ చూపిస్తే ఎవరికైనా పోయి ప్రొడ్యూసర్స్కి బాగా తీసిండు నీకు సినిమా ఇస్తా అని అంటారు అనేది నా ఎక్స్పెక్టేషన్, అంతే. అంతకన్నా ఎక్స్పెక్టేషన్ కూడా ఏం లేదు. చూస్తారు హిట్ అవుతుంది అనే థాట్ కూడా లేదు నాకు. ఫస్ట్ మనం మంచి కంటెంట్ చేస్తున్నాం, చూస్తే మాత్రం నచ్చుతుంది, కానీ ఎంతమంది చూస్తారు అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. As far as I have seen, I have a few like aspiring director friends who already made films. Watching them, it's actually a tough thing ante to make it big on screen or anything. Niku, how did it all start? When ఈ పురుగు అనేది ఎక్కడ వచ్చింది, ఏడా తగిలింది? So I want to know the starting of it. Yeah, so coming back to your question, సో నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదు ఆ పురుగు ఎప్పుడు హిట్ అయిందని. 90s అయిపోతున్నప్పుడు ఒకరోజు కూర్చొని ఎందుకు ఆలోచించుకుంటే అప్పుడు రియలైజ్ అయినా దెర్ వాజ్ నో డిస్టింక్ట్ రీజన్ ఈ పర్టికులర్ టైంలో నేను రియలైజ్ అయినా నేను సినిమా డైరెక్టర్ అయిదామని. నాకు నిజంగా నేను మర్చిపోయినా ఎప్పుడు అయిదాం అనుకున్నా అనే సంగతి కూడా మర్చిపోయినా. బట్ వేగ్గా గుర్తుంది ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వుడ్ బి ద టైం, బికాస్ 10th వరకు నేను మా ఊర్లో చదివినా, వనపర్తి అని. మెబున్నర్లు ఉంటుండే, ఇప్పుడు వనపర్తి కూడా డిస్టిక్ అయింది. 10th వరకు అక్కడే ఉంటుండే. మా నాన్న స్కూల్ టీచర్ కాబట్టి హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. 10th తర్వాత ఇంటర్కి హైదరాబాద్ కాలేజ్ వచ్చినాం, శ్రీ చైతన్య. ఆబ్వియస్లీ అందరు శ్రీ చైతన్య ఉంటారుగా. సో 24/7 నీకు ఫ్రెండ్స్ ఉంటారు నీ పక్క. అవును. సో అందరూ హాస్టల్కి పోయినప్పుడు ఏడుస్తారేమో కానీ అసలు ఆ డిప్రెషన్ ఫీలింగే రాలేదు నాకు. చిల్ కొట్టినా నేను. అంటే నా ఒక 12 members ఉంటుండే, అది 2000 members ఉంటారు కాలేజ్లో. 12 members 10 to 12 members బంచ్ మాది.
ఎంత చిల్ అంటే అంత చిల్. ఎవ్రీడే నైట్ స్టాండప్ కామెడీ చేస్తుండే నేను. అంటే స్టాండప్ అంటే లిటరల్లీ ఏదో ఒక చెప్పి నవ్విపిస్తుండే, గలీజ్గా నవ్విపిస్తుండే అందరినీ. సో ఎవ్రీబడి యూస్ టు ఎంజాయ్ మై కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. దే లవ్ టు సిట్ విత్ మీ ఇన్ ద క్లాస్ రూమ్. అరే అత్యాడు పక్కన నేను కూర్చుంటా అని చెప్పి లాస్ట్ ఎప్పుడు బై బర్త్ నా పేరు ఆదిత్య అయితే బై బర్త్ నేను కాలేజ్కి పోతే లాస్ట్ బెంచ్, ఎప్పటికీ లాస్ట్ బెంచే. నేను సెక్షన్ కూడా మారనిక రెడీ, నాకు బెంచ్ దొరకకపోతే, లాస్ట్ బెంచ్ దొరకకపోతే. అట్లా ఉంటుంటే లాస్ట్ బెంచ్లో కూర్చోవాలి, జోలు కొట్టాలి. అసలు కొట్టి 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 అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలు చెప్పి 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 సినిమా కూడా ఒక అబద్ధమే కదా, మేక్ దెమ్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అట్లా అట్లా రియలైజ్ అయిపోయి 9 అంటే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఐ రియలైజ్డ్ ఓకే నా లోపల ఏదో ఉంది క్రియేటివిటీ, నేను కథలు బాగా చెప్తున్నా. సో దాట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. సో ఐ వేగ్లీ థింక్, అంటే నాకు వేగ్గా గుర్తున్నది, ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు ఎందుకు ఏంది అనేది, ఎట్లా అయింది. బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వుడ్ బి ద ఐ థింక్ ఆ సీడ్ పడ్డది. అరే నేను ఐ థింక్ ఐఎమ్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్, ఐఎమ్ ఏబుల్ టు ఎంగేజ్ పీపుల్, ఆడియన్స్ ని ఇట్లా ఎంటర్టైన్ చేయగలుగుతున్నా. మేబీ సినిమా అక్కడికి ఆగిపోయింది. అంతే, అక్కడికి ఆగిపోయింది. మేబీ సినిమా అని కూడా ఉండుండదు అప్పుడు. అరే నేను ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్ అనేది ఉంటుంది కదా, ఉంది. అండ్ స్టోరీస్ అంటే ఇప్పుడు వాష్రూమ్లోకి పోయి ఇప్పుడు అరే ఏమైంది తెలుసారా మేమిద్దరం వాష్రూమ్కి పోయినాము, దయ్యం ఉందాడా అని అంటే అప్పటికప్పుడు అల్లే చెప్పేస్తుండే, జోక్ వాడిని ఏడిపియాలి, ఏదో ఒకటి చెప్తుండే మేము. నేను గలీజ్ చెప్తుండే, అది అంత నవ్వేది. అంటే ఎంత స్పాంటేనియస్ అంటే నేను అంత టక్మన్ వచ్చేస్తుండే ఐడియాస్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ కామెడీయా, లేకపోతే ఇట్లా హారర్ కూడా దయ్యాల స్టోరీలు చెప్పి ఇట్లా కూడా ఉంటుండే? బట్ అన్ని మిక్స్గా స్టోరీ టెల్లర్, గుడ్ స్టోరీ టెల్లర్. ఎంటర్టైన్ చేయాలి, ఏదో ఒక స్టోరీ ఎంటర్టైన్ చేయాలా. సో ఆఫ్టర్ దాట్ యూ వెంట్ టు యూకే. ఐ వెంట్ టు యూకేలో మాస్టర్స్, అది కూడా ఒక 2 years 2.5-3 years అనుకో. అది కూడా టూరిజం మేనేజ్మెంట్. ఐ లవ్ ట్రావెలింగ్. ఓకే. సో అట్లా టూరిజం మేనేజ్మెంట్ చేసినాం. దానికి పెద్ద కోర్సులకి ఏం మనకి జాబ్లు ఏమి ఉండవు. మా ఇంట్లో కూడా మంచి జాబ్లు వస్తాయని చెప్పి పోయినా, అంటే పోవాలి అదైతే ఫిక్స్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో దాన్ని కూడా పోవడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు లేదు కొన్ని రోజులు, తర్వాత ఇండస్ట్రీలో వర్కౌట్ కాకపోయినా మాస్టర్స్ డిగ్రీ ఉందంటే మంచి జాబ్ వస్తుంది అని చెప్పి యూకే పోయి అక్కడ చిల్లు కొట్టి, దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్, బెస్ట్ లైఫ్ ఇన్ మై లైఫ్. నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆ లైఫ్. ఓకే. అంటే నేను ఏదైనా సర్వైవ్ అవుతాను. ఇన్ వాట్ వే? లైక్ బీయింగ్ ఇండిపెండెంట్, బికాస్ నువ్వు ఆల్రెడీ ఇక్కడ హాస్టల్లో యు ఆర్ ఇండిపెండెంట్ ఎనఫ్. No, it's not like you're going only for 1 year I was in the hostel. Okay. Then I moved to for the second year, inter second year కి నేను మా ఊరికి వెళ్ళిపోయినా. నాకు ఉండబుద్ధి కాలేదు అక్కడ. బేసికలీ ఐ డోంట్ వాంటెడ్ టు స్టే అని చెప్పేసి దెర్ వర్ సో మెనీ అదర్ రీజన్స్ ఆల్సో. హాస్టల్ ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ ఐ వాజ్ వెరీ నైవ్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో సమ్ రీజన్స్ వర్ దేర్, సో ఐ స్కిప్డ్ second year. So second year I went. Could be girlfriend. Not exactly. ఆ టైంలో అట్లాంటివి ఉంటాయి కదా. Not exactly, but yeah, kind of. Okay. And also I was like day scholars అయితే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుందేమో అనిపించింది. సో అట్లా కూడా సెకండ్ ఇయర్ వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోయిన తర్వాత దెన్ డిగ్రీకి మళ్ళీ మా బాబాయ్ వాళ్ళతో ఉంటుండే హైదరాబాద్లోనే. సో ఫ్రీడమ్ ఉండే, బట్ ఎక్స్ప్లోరేషన్, నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలంటే డబ్బులు ఉండాలి, తిరగాలి, కొత్త లొకేషన్ చూడాలి, కొత్త మనుషులను కలవాలి. సో దిస్ వుడెంట్ బి పాసిబుల్ అన్లెస్ అంటిల్ యూ గో టు సమ్ న్యూ ప్లేస్, రైట్? సో అట్లా ఐ ఫిగర్డ్ అవుట్ గోయింగ్ టు US or UK would be a good change in my life. And ఇప్పుడు అక్కడ పోయిన మూవీ యూ నీడ్ టు ఫిగర్ అవుట్ ఆన్ యువర్ ఓన్ అండ్ ఎవ్రీథింగ్. బికాజ్ కాలేజ్ సర్టిఫికేట్స్ నుంచి అక్కడికి పోయి అక్కడ అకామిడేషన్, జాబ్, పార్ట్ టైం అంతా నేనే చూసుకున్నా. మై ఫాదర్ హెల్ప్డ్ మీ ఓన్లీ త్రూ ఫైనాన్షియల్. డబ్బులు ఇవ్వటం తప్ప మా నాన్న ఇంకేం చేయలేదు నాకు బేసికలీ. అంటే దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో వాంటెడ్. సో నాకు డబ్బులు కావాలి, డబ్బులు తీసుకున్నా అంతే. లోన్ కట్టిండు మా నాన్న. ఇంకెప్పుడు మా నాన్నకి నాకు ఇది చేయి అది చేయని ఎప్పుడు అడగలే. ఎవ్రీథింగ్ ఐ టుక్ కేర్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. లైక్ పోవటము, ఆ జాబ్ ఎత్తుకోవడం కావచ్చు, అకామిడేషన్ ఎత్తుకోవడం కావచ్చు, అక్కడ సర్వైవ్ అవ్వడం కావచ్చు, ఫుడ్, తర్వాత కొంతవరకు నా లోన్ నేనే కట్టుకున్నా. ఎక్స్ట్రా అవర్స్ చేస్తుండే పార్ట్ టైం కొన్నిసార్లు. ఇంకా అట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్గా వర్కింగ్ ఆన్ మై స్క్రిప్ట్స్.
షార్ట్ ఫిల్మ్ చేసిన అక్కడ డబ్బులు సేవ్ చేసి. సో నువ్వు అక్కడ స్టార్ట్ చేసినావు లైక్ యూ ఐ వాజ్ రైటింగ్ స్క్రిప్ట్ ఆల్సో. సో అది యూకేకి పోయిన తర్వాత పోయిన తర్వాతే ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ద మూమెంట్ ఐ ఆమ్ డన్ విత్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా ఓకే ఫర్ గుడ్. అదైతే క్లియర్. నేను యూఎస్ పోకపోవడానికి మేజర్ రీజన్ కూడా అదే. యూఎస్ కి అయితే 5 years వీసా అండ్ టు సో మెనీ ఫ్రెండ్స్ వర్ దేర్. ఎక్కడో ఒక దగ్గర నాకున్న ఆ డెస్పిరేషన్ కావచ్చు లేకపోతే ఆ ఇంట్రెస్ట్ కావచ్చు తగ్గిపోతుందేమో అనిపించింది. ఎందుకంటే నీ పక్క ఫ్రెండ్స్ అందరూ జాబులు తెచ్చుకుంటున్నప్పుడు నీకు అది ఆటోమేటిక్గా ఎంతో కొంత డైల్యూట్ అవుతుంది అనిపిస్తుంది. సో లెట్స్ నాట్ గో దేర్. ఫస్ట్ థింగ్ అది. రెండోది ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడైతే కంఫర్టబుల్ అయిపోతాం అది ఉంది నా లోపల ముందు నుంచి అయినా. ఇప్పటికైనా ఐ ప్రిఫర్ అన్లెస్ అంటిల్ ఐ నీడ్ సంథింగ్ ఐ డోంట్ గో టు మై ఫ్రెండ్స్. అంటే నా ఫ్రెండ్స్ని కూడా ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్, లైక్ హార్డ్లీ ఒక 6-7 members ఉంటాను. అది కూడా నా స్కూల్ ఫ్రెండ్సే. అపార్ట్ ఫ్రమ్ స్కూల్ ఫ్రెండ్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫ్రెండ్స్. సో స్కూల్ ఫ్రెండ్స్తో కూడా ఐ నెవర్ కాల్ దెమ్. దే డోంట్ ఫీల్ బ్యాడ్ ఆల్సో. వీడు ఎందుకు ఫోన్ చేయడు అనే ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే నేను చేయకూడదని కాదు, నాకు అలవాటు లేదు. అది ఏమున్నా నాది నేనే చూసుకోవాలి. ఎంత మెంటలీ ఉన్నా ఫిజికలీ ఉన్నా ఏదున్నా I wanted to take care of my own self. That's how true friends are, right? ఏం ఉండదు, ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. అరే వీడు కాల్ చేసినా చేయకున్నా, బట్ ఆన్ ఎనీ గివెన్ డే ఎనీబడి కెన్ కాల్ ఎనీబడి and just talk out their heart, talk their heart out. Even if I call them after 1 year, 1 year తర్వాత నేను మాట్లాడినా కూడా సేమ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. సేమ్ అసలు నేను ఒక్కసారి కూడా ఫోన్ చేయను, వాళ్ళే ఫోన్ చేస్తారు. I'm not being proud of it, but na attitude. In a way I'm like that too. But you brought out a beautiful point here, Aditya. Endi ante I like being uncomfortable. That's such a, I think ee roju repu aithe it's a rare thing ani anta nenaithe. Being uncomfortable for a purpose. Okay. See, I was aware that if I stay with film people when I moved to Hyderabad after my masters, నేను సినిమా వాళ్ళతోనే ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను. ఐ హ్యాడ్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో హూ ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్, కార్పొరేట్, డాక్టర్స్ వాళ్ళు ఉండే. వాళ్ళ దగ్గర పోయి నేను రూమ్ షేర్ చేసుకోవచ్చు. బట్ ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు. సో ఐ స్టిక్ టు సినిమా పీపుల్ బికాస్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ అట్మాస్ఫియర్ అరౌండ్ మీ. అట్లాంటి వాళ్ళతోనే ఉంటే నేను డైల్యూట్ గాను, లేకపోతే నేను డైవర్ట్ గాను అని చెప్పి నేను చిన్న రూమ్లో 1 BHK చాలా చిన్న రూము. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు సినిమా వాళ్ళతోనే మూవీని అయిపోయినా. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ స్టిల్ ఐ బిలీవ్డ్. In what way? Because they were doing good in the field, or no, how? They were also equally bad. Okay. Nobody was doing good. Financially, we were not that great. And you could have easily gotten a job or something and get comfortable with finances and all. సో పెద్ద రీజన్స్ అని ఏం లేవు. బట్ అట్లాంటి వాళ్ళతో ఉంటే సినిమా గురించి కొంచెం ఎక్కువ తెలుస్తుంది. ఏదో ఒక విషయంలో రైటింగ్ పర్పస్లో ఏదైనా సీన్ రాసినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చెప్పటం కానీ, సో ఈ డిస్కషన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఐ మూవ్డ్ ఆన్. సో దట్స్ సో ట్రూ మ్యాన్. అంటే ఇప్పుడు నీ కేసులో సరే సినిమా అనేది ఒక ప్యాషన్ ఉంది, కానీ మన దగ్గర పైసలు కూడా లేవు ఇప్పుడు. సరే జాబ్ చేద్దాం తర్వాత. స్క్రిప్ట్ ఏం రాయలేదు ఫస్ట్. యాక్చువల్లీ నేను పోయిన 6 monthsకి మళ్ళీ వచ్చేసిన. ఓకే. 6 months పోయిన 6 monthsకి కొంచెం అమౌంట్ పార్ట్ టైం చేసి సేవ్ చేసిన. షార్ట్ ఫిల్మ్ తీయాలి డిసైడ్ అయిపోయినా నేను. వచ్చేసి 1 month బ్రేక్. సో అంటే ఇప్పుడు నాకు ఇక్కడ స్విచ్ చెప్పలేవు. వేర్ డిడ్ ఇట్ చేంజ్ దట్ యూ వాంట్ టు రైట్ అండ్ మేక్ అది ప్యారల్ జరుగుతూ గ్రాడ్యువల్ గా పెరుగుతూ పోయింది. రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఇదంతా ఫోటోగ్రఫీ, ఇవన్నీ సైమల్టేనియస్ గా జరుగుతూ వచ్చేసినాయి. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయి అనుకున్నా. ఆ డబ్బులు లేవు, బట్ ఇంకా యూకే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినా. యూకే పోతున్నప్పుడే నాకు తెలుసు 6 monthsలో వెకేషన్ బ్రేక్ తీసుకుని వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి. దానికోసమే టికెట్ కోసం ఎంత సరిపోతుంది అంత, షార్ట్ ఫిల్మ్కి ఎంత అవుతుందో అంత, మళ్ళీ రిటర్న్కి ఎంత అవుతుందో అంత, మా ఇంట్లో అడగకుండా. సో ఇంకో అక్కడికి వచ్చిన తర్వాత యూకే నుంచి వస్తున్నాం అంటే బాగున్నావు అని అడిగేటోడు ఎవడు ఉన్నాడు.
మంది తెచ్చినావా లేదా అని అడిగేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం కొంచెం. సో వచ్చిన తర్వాత అందరు తిన్న తర్వాత లేచి వెళ్ళిపోతారు. యూకే నుంచి యూఎస్ నుంచి వచ్చిందంటే ఆడే కట్టాలి బిల్లు, అదొక రిచువల్ నడుస్తుంది. సో అప్పటికాడికి ఎంత అవుతుంది, ఎవరికి ఏమేమి ఇవ్వాలా, సో అవన్నీ సెట్ చేసేసి అన్ని దానికి సరిపడా తీసుకొచ్చి 2 days ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. మీరు నమ్మరు, నేను ఒక స్టోరీ రాసిన, అది కూడా ఏంది 1 day రాసిన. 1 day రాసిన లగ్గంకి ముందు ఎగ్జాక్ట్లీ లగ్గమే, దాని ముందు టీచర్ అని చెప్పేసి ఇప్పుడు టీచర్. అదే యాక్చువల్లీ సపోజ్ టు బి మై షార్ట్ ఫిల్మ్ బేసికలీ. ఐ నెవర్ టోల్డ్ దిస్ ఎనీవేర్ యాక్చువల్గా. అయితే దానికి కావాల్సింది ఒక లేడీ. సో దాంట్లో షీఈ్ ఎ ప్రాస్టిట్యూట్, లైక్ సెక్స్ వర్కర్ బేసికలీ. ఆ క్యారెక్టర్కి ఒక అమ్మాయిని యాక్టర్గా అడగడమే భయపడుతుండే అప్పట్లో. అది సెక్స్ వర్కర్ అంటే పోగానే ఫస్ట్ ఎవరు నేను అడుగురా అని చెప్పి నా ఫ్రెండ్స్కి అడిగితే, మా అమ్మ నాకు భయం అవుతుంది, మా అమ్మ నేను అడగాలని అంటుండే. అడుగు, అరే ఏం కాదురా ఏదో ఒకటి సెట్ చేయండి, నేను అక్కడ ఉన్నా. అయితే మొత్తానికి ఆడు ఎవరినో ఒకరిని సెట్ చేసిండు. సో దీస్ ఆర్ యువర్ రెగ్యులర్ ఫ్రెండ్స్, నాట్ సినిమా ఫ్రెండ్స్? రెగ్యులర్ ఫ్రెండ్స్ ఆర్ నోవేర్ అటాచ్డ్, నోవేర్ రిలేటెడ్ టు మై సినిమా. ఐ కీప్ బోత్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. అంటే వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధమే ఉండదు. సూపర్ మ్యాన్. ఓకే, మెల్లమెల్ల కంఫర్టబుల్ అవుతున్నావు అయితే? బెటర్ కదా, మచ్ బెటర్. అంటే ఇంకోటి కూడా ఏంటంటే, సీ సంథింగ్ దట్ ఐ రియలీ లైక్ అబౌట్ దిస్ ఈస్, సీ ఐ రెస్పెక్ట్ మై గెస్ట్ మ్యాన్ ఫస్ట్ థింగ్. అండ్ if they are not comfortable with something, I don't want to talk about it. I will not make them talk. I will not enter into controversial bullshit. నేను పిలిచిన అంటే నేను వ్యూస్ కోసము ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అడిగి, మీరు ఇట్లానా, మీరు ఇది చేసిర్రు, మీరు అట్లా చేసిర్రు. ఐఎమ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు యూ. ఐ వాంట్ టు నో యువర్ పర్స్పెక్టివ్. ఐ వాంట్ టు లైక్ know where he is coming from, so that I can learn something out of it, right? ఈరోజు రేపు అయితే ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటలేము, కూర్చున్నా కూడా జస్ట్ హార్డ్లీ లైక్ ఎ ఫ్యూ పీపుల్ దట్ వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ విత్, రైట్? అంటే ఈ కాన్వర్సేషన్లు అయితే లేవు భయ్యా, టు బి ఆనెస్ట్ విత్ యూ. either it will be about cinema, politics or women. So like do you read a lot? బుక్కులు లేదు అంటే చెప్తున్నా కదా, నాకు 90s అయిపోయిన తర్వాత చాలామంది, అంటే చాలా అంటే ఒక 3-4 రైటర్స్ వాళ్ళు రాసిన పుస్తకాలు సంతకాలు చేసి తెచ్చి ఇచ్చారు. 2 రీజన్లు. ఫస్ట్, డైరెక్టర్ రైటర్ అంటే వీడు లిటరేచర్ మీద వీడికి ఫుల్ గ్రిప్ ఉంటుంది అనే ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. మళ్ళా నువ్వు ప్రేమ లాంటి దానికి డైలాగ్ రైటింగ్ అండ్ యువర్ 90s ఆర్ ఆల్సో అమేజింగ్, రైట్? లైక్ అమేజింగ్ రైటింగ్స్. సో రెండోది ఏంటంటే, ఎక్కడో ఒక తెర నేను రాసిన దానిలో ఎక్కడో వీడికి లిటరేచర్ అంటే చాలా ఇష్టమేమో. అమ్మతోడు నాకేం రాదు. బ్లంట్ ఆనెస్ట్ అబౌట్ ఇట్ మ్యాన్, దట్స్ సో నైస్. మైదానం అని చెప్పి చెల్లం గారు రాసిన పుస్తకం తీసుకొని చాలా సార్లు ట్రై చేసిన, నోరు కూడా ఎక్కుతలేదు. ఫస్ట్ ఆయన రాసింది ఒక పేజ్ మొత్తం ఆయన ఏదో చెప్తుంటాడు, అది నాకు ఎక్కదు. నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు సో కాల్డ్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్ ఎట్లా అయ్యారు, వీళ్ళందరూ పుస్తకాలు చదివారు, మనం చదువుతాం. ఓపెన్ చేసిన అయితే లేదు, కాదు అది నువ్వు ఫోర్స్ చేయొద్దు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే నన్ను ఎవరు ఫోర్స్ చేయాలి, నాకు వచ్చింది. సో నాకున్న గిల్ట్ ఏంటంటే, నా దగ్గర నా రూమ్లో కొన్ని పుస్తకాలు ఉంటాయి, అవి చూసినప్పుడు సిగ్గవుతుంది. ఎందుకు కొన్నానో నాకు కూడా తెలియదు, కొన్నాను అంతే. ట్రై చేసినావు, అటెంప్ట్ చేసినావు కానీ వర్కౌట్ కాదు. యానిలేషన్ ఆఫ్ కాస్ట్, బిఆర్ అంబేద్కర్ ఒకటి ఉంటుంది. ఇంకా చాలా మంది ఉండే, చాలా రైటర్స్ ఉన్నాయి బుక్స్, ఒక్క పుస్తకం చదవాలి. చేతన్ భగత్, ప్రతి ఒక్క పోరోడు స్టార్టింగ్ లో పుస్తకాలు చదివినా, చేతన్ భగత్ 3-4 ఉంటాయి, ఆ పుస్తకాలు చదివినా. అవి తప్ప ఇంకా వేరే పుస్తకాలు ఏం చదవాలి. నాకు సరిగ్గా తెలుగు రాయనిక రాదు. సో డూ యూ హ్యావ్ డిస్లెక్సియా బై ఎనీ ఛాన్స్? డిస్లెక్సియా అంటే ఇప్పుడు చదువుతుంటే అది ఎక్కది, చదివిందే మళ్ళా చదువుతాము, అర్థమైతే లేదు అనేది ఒక్కోసారి వర్డ్స్ ని అటు ఇటు చేసేస్తాము. 100% ఉంది. అండ్ మై మెమరీ ఈస్ వెరీ వెరీ లో. అంటే మెమరీ పవర్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు 100% నేను చాలా ట్రై చేస్తే కానీ పేర్లు గుర్తుండవు. నా కార్కి ఒక హారన్ ఉంటుంది, కొడితే కిక్ అని సౌండ్ వస్తుంది, కింగ్ కింగ్ అంటది కదా, చాలా పెద్దగా ఉంటుంది. ఎవ్రీడే నైట్ నేను లేట్ నైట్ ఫ్లాట్కి పోయినప్పుడు పార్క్ చేసి అది లాక్ ఒత్తితే గట్టిగా సౌండ్ వస్తుంది. వాచ్మెన్ వాడికి
వాడు తిట్టలేని సిచ్యువేషన్లో ఉంటాడు కానీ వాడు పాపం పడుకుని ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? వాడు అనలేడు, ఎందుకంటే వాడికి పాపం అంత పెద్ద కమ్యూనిటీలో ఏమంటాడు, ఏమనలేడు. కానీ ఒక లుక్ ఇస్తాడు. కానీ నేను ఏం చేయలేను, ఎందుకంటే నేను మర్చిపోతేస్తావు. అందుకు కాదు, నేను కావాలని పెట్టుకున్నది. ఎందుకు పెట్టుకున్నా అంటే షాపింగ్ మాల్స్ పోతా కదా, ప్రతిసారి నేను ఏమనుకుంటా అంటే పార్కింగ్ స్లాట్ ఇట్లా పార్కింగ్లకు ఎంటర్ అయ్యేటప్పుడు పెట్టుకోగానే ఫోటో తీసుకోవాలి పిల్లర్ నెంబర్ అనుకుంటా, ప్రతిసారి మర్చిపోతా. సో నాకేంటంటే అది ఒత్తడం వల్ల నాకు ఆ సౌండ్ వినబడుతుంది. సో ఆ సౌండ్ వినవడం వల్ల దాన్ని చూసుకుంటా మీరు నమ్మరు, ఒకసారి బైక్ తీసుకొని పోయినా మా ఫ్రెండ్ గారిది KTM, 1 hour తిరిగినా. 1 hour తిరిగినా ఎంత దొరుకుతలేదు అది. అంటే లిటరలీ ఎట్లా వచ్చిందంటే ఫీలింగ్, ఏం చేద్దాం ఇప్పుడు, ఏంది నిస్సాయంగా ఇట్లా అయిపోయింది నా పరిస్థితి అంటే అంత మెమరీ. ఐ థింక్ ఆల్సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ సో దట్ నీకు మైండ్కి చాలా స్పేస్ ఉంది టు కమ్ అప్ విత్ సంథింగ్ లైక్ దిస్ దట్ యూ కేమ్ అప్ విత్ 90s ఆర్ ఈ రైటింగ్ ఇదంతా కూడా ఈజ్ వాట్ ఐ ఫీల్ లైక్. ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. అవునా? డూ యూ వాంట్ టు చేంజ్ ఇట్? hopefully I want to change it. అంటే but I don't have patience or anything to work on it. అంటే వర్క్ చేసి అంత ఓపిక అయితే లేదు, టైం కూడా లేదు ఇప్పుడు. ఇక టైం లేదు, ఓపిక లేదు. టైం అంటే ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకోవచ్చు, బట్ నాకు తెలుసు అది ప్రాబ్లం అని చెప్పి. బట్ ఐ ఇనిషియల్ యూస్ టు టేక్ ఇట్ వెరీ ఈజీ, ఏదో మర్చిపోతున్నా లేదా. బట్ గ్రాడ్యువల్లీ కొంచెం సీరియస్ అయింది అది. ఎందుకంటే ఐ స్టార్టెడ్ ఫర్గెటింగ్ నేమ్స్, డేట్స్, ఎవ్రీథింగ్ ఐ స్టార్టెడ్ ఫర్గెటింగ్. సో అది చాలా ప్రాబ్లమేటిక్ నాకు. చిన్నప్పటి నుంచి ఉంది అది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది. సో అది కొంచెం ఎంతైనా పోతుంది హోప్ఫుల్లీ. ఐ థింక్ ఇఫ్ యూ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, లైక్ ఇఫ్ యూ హార్ట్ అంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు చేంజ్ ఇట్, వై రీజన్ వస్తుంది ఒక రోజు. ఏదో మూవీ ఉంటుంది చూడు, నానిది భలే మంచి అదేదో ఉంటుంది, భలే మొగాడు, భలే కాదు భలే మొగాడు, మారుతి. డేంజర్ ఉంటుంది అది, డేంజర్ ఉంటుంది. నేను కూడా ఐఎమ్ లైక్ దట్ టు. నాకు బిఫోర్ ఐ హ్యాడ్ మై కిడ్, సో మై వైఫ్ లైక్ షీ ఈస్ కైండ్ ఆఫ్ కేర్ టేకర్. నాకు వెనకకి వెళ్ళంతా అందిస్తుంటే. మై మామ్ యూస్ టు బి లైక్ దట్, సో దెన్ ఇట్ గాట్ ట్రాన్స్ఫర్ టు మై వైఫ్. బట్ ఐ థింక్ I somehow gotten better with it. I don't know how, but I got better with it. I think responsibilities పెరుగుతున్న కొద్దీ అది వచ్చేస్తుంది అనుకుంటా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. Yeah, why? If you started giving importance, obviously don't forget it. If you prioritize it. Yeah. So every trip లో నేను ఒకటి పోగొట్టుకుంటా. నేను పోయిన ప్రతి ట్రిప్ లో 7 nights తెచ్చుకుంటారు, నేను ఇచ్చేసి వస్తా. అది రివర్స్ ఉంటుంది. కేరళ పోయినావా, ఏమి ఇచ్చొచ్చినావా. Yeah, I'm like that too, man. I'm consciously practicing detachment. So these days. Yeah. So నా దగ్గర ఉన్నట్టు కూడా నేను కావాలని పక్కకు పెట్టేస్తున్నా. మినిమలిజం మేబీ. అంటే బేసికలీ ఎమోషనలీ ఐ డోంట్ వాంట్ టు బి అటాచ్డ్ విత్ ఎనీథింగ్, ఈవెన్ విత్ మై ఓన్ సెల్ఫ్ ఆల్సో. ఐ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఏ దాని మీద అటాచ్మెంట్ పెంచుకోకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇప్పుడు యునో ఫీలింగ్ వెరీ బ్యాడ్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, లూజింగ్ ఆల్ దోస్ ఇంపార్టెంట్ థింగ్స్. But now, okay, I felt okay, fine. So came to terms with it. You accept చేసుకున్నావు. అంటే బెటర్ ఏమనిపించిందంటే ప్రతి దానికి ఒక ఎండ్ ఉంటుంది. ఈవెన్ యూ హ్యావ్ టు డై వన్ డే, లైక్ యూ విల్ డై ఎవెన్చువల్లీ. సో వస్తువు కూడా అంతే, దేన్ని నువ్వు ఎప్పటికీ పెట్టుకోలేవు అటాచ్మెంట్. సో ఐ థాట్ లైక్ మనుషుల మీద కావచ్చు, వస్తువుల మీద కావచ్చు, నీకు వస్తున్న పేరు మీద కావచ్చు, లేకపోతే డబ్బు మీద కావచ్చు, దేని మీద డిటాచ్మెంట్ పెట్టుకోవద్దు. అండ్ టాకింగ్ అబౌట్ 90s, మ్యాన్, నువ్వు అట్లా గుంజినావు. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ లైక్ వాట్స్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, లైక్ ఇయర్? 94. ఓకే. యా, బట్ ఐ థింక్ ఆ 90s ఆ ఏజ్లో యూ ఆర్ లైక్ ప్రిటీ యంగ్, ఐ థింక్. లైక్ అంటే 90s కిడ్స్, 90s లో పుట్టిన వాళ్ళ గురించి అని చెప్పి. ఓకే. సో ఎర్లీ 2007 లో జరుగుతుంది ఆ స్టోరీ బేసికలీ. 90s ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ 2007. స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ లో దాని మీద 2007 అని ఉంటుంది. క్యాలెండర్ కూడా 2007 క్యాలెండర్ ఉంటుంది. 90s ఈజ్ ఆల్ అబౌట్ 90s born kids. 19 నుంచి 1999 దాకా పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ బేసికలీ. ఆల్సో ఐ థింక్ ఇన్ స్మాల్ టౌన్స్ మెజారిటీ ఆఫ్ ఇట్. Towns కదా. But so I wanted to ask you this.
సో ఇప్పుడు నువ్వు తీసిన 90s కానీ లేకపోతే యు వర్ టెల్లింగ్ అబౌట్ స్వాతి టీచర్ షార్ట్ ఫిల్మ్ అండ్ యూ వాంటెడ్ టు ఆస్క్, దాని తర్వాత ఇది అడుగుతా చెప్పు. షార్ట్ ఫిల్మ్ తీయాలని డిసైడ్ అయిపోయిన తర్వాత స్టోరీ రాసిన. అప్పుడు స్టోరీ రాద్దాం అని చెప్పేసి వాట్ ఎవర్ ద టీచర్ ఇస్ అన్నో అది ఒక ఐడియా ఉండే నాతో. అది రాసేసినాక ఫ్రెండ్ గారు ఫోన్ చేసిన, అంతా సెట్ అన్నాడు. అమ్మాయి సెట్ కాదరా అన్నాడు. అడుగురా అన్న. వాడు మా అమ్మ కొడతారు మా అమ్మ ఆడితే ఒక అమ్మాయి ఓకే అన్నది అన్న. మొత్తానికి ఫైనల్గా ఓకే చేసినాడు. రేపు నా ఫ్లైట్ సాయంత్రం. మా అమ్మ అంతా సెట్ కదా, నేను ఇంటికి పోతే ఇంట్లో 2 రోజులు ఉంటాం, 3వ రోజు నుంచి హైదరాబాద్కి వచ్చేస్తాం, రాగానే షార్ట్ ఫిల్మ్ చేసేద్దాం. సరే మా అమ్మ అన్నాడు. ఇక రాత్రి ఫోన్ చేసి రేపు పొద్దుగాల రేపు సాయంత్రం నా ఫ్లైట్. ఫోన్ చేసి మా అమ్మ అన్నాడు, ఏందిరా అన్న, ఆ పిల్లకి రోల్ ఏంటిది అన్నది. సెక్స్ వర్కర్ అన్న. సెక్స్ వర్కర్ అన్న ఫుల్ తిట్టి ఫోన్ పెట్టేసింది మా అమ్మ. ఓహో ఫోన్లోనే ఇది ముంగటుండి వాడు ధైర్యం చేయలే, నేను ఫోన్లో మాట్లాడతా, నువ్వు పోయి వచ్చినాక నువ్వు కలువు అని చెప్పిండు. అంటే సరేరా ఇప్పుడు ఏం చేస్తామంటే మామ అవన్నీ వద్దు మామ, ఏదైనా లవ్ స్టోరీ లాంటిది ఏదైనా ఉంటే చేయమంటున్నా. అంటే యూ డోంట్ బిలీవ్ నీ టికెట్ బ్లాక్ అయింది. అంత అయిపోయింది. 40 minutes నాకు అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. ఒక ఫ్రెండ్ది, మ్యూచువల్ ఫ్రెండ్ది ఇన్విటేషన్ వస్తే ఆ ఇన్విటేషన్ వల్ల నాకు ఒక ఐడియా స్ట్రైక్ అయ్యి 40 minutes హోల్ షార్ట్ ఫిల్మ్ రాసేసిన విత్ డైలాగ్స్. 40 to 45 minutes రాసేసి నేను షార్ట్ ఫిల్మ్ తీయడం ఫిక్స్ అయిపోయినా నేను. సో 45 minutes రాసేసి ఆ అమ్మాయిని బ్లాక్ చేయి అంటే అమ్మాయి వర్కౌట్ కాలేదు, ఇంకో అమ్మాయి వర్కౌట్ అయింది. ఆ అమ్మాయి ఇంకొక హీరో పెట్టేసి షార్ట్ ఫిల్మ్ చేసేసిన. సో దానికి కావాల్సిన డబ్బులు అదంతా వేసేసి మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ ప్రీ ప్రొడక్షన్ ఆన్లైన్లో చేసుకొని అదే షార్ట్ ఫిల్మ్ని రిలీజ్ చేసినాం. ఇట్ వర్క్డ్. అండ్ దెన్ అదే షార్ట్ ఫిల్మ్ని నా ఫస్ట్ ప్రొడ్యూసర్కి పంపించిన. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? లగ్గం. ఆ 40 minutes రాసింది ఆ లగ్గం. అది నచ్చిన తర్వాత సేమ్ ప్రొడ్యూసర్ నవీన్ మేడానికి నేను పోయి టీచర్ కథ చెప్పి. ఓకే. సో నువ్వు ఇదంతా యూకే నుంచి ఆపరేట్ చేస్తున్నావు? అంతా యూకే నుంచి. సో హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్? ఫేస్బుక్. ఓకే. నవీన్ అన్న వాజ్ మై అల్యూమినై కాలేజ్లో, ఎక్కడ యూకేలో. ఆయన విఎఫ్ఎక్స్ చేసిండు, చాలా హాలీవుడ్ ఫిల్మ్స్కి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా వర్క్ చేసిండు. సో ఓ రోజు అనుకోకుండా మా వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిలో అన్న ఫోటో కనబడదు. ఏంది ఇండియన్లా ఉన్నాడని చెప్పి ఓపెన్ చేసిన. పేరు తెలుగుడు. అరే తెలుగులో పేరు రాను, కింద ఫిల్మ్ డైరెక్టర్ అని. అదేందని చెప్పి సెర్చ్ చేస్తే నా సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా. చలో అని చెప్పి మెసేజ్ కొట్టిన. ఆయన రిప్లై ఇచ్చిండు, నా షార్ట్ ఫిల్మ్ పంపించిన, నచ్చింది, ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడైనా కలవమ్మా అన్నాడు. నేను దాన్ని చాలా సీరియస్ తీసుకున్నాను. రాగానే మెసేజ్ పెట్టిన, పోతే నేను యాక్చువల్గా రైటింగ్ డిపార్ట్మెంట్, ఆయన డైరెక్టర్ బేసిక్లీ. సిన్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తుండే ఆహాలో. ఓకే. పోయి కలిసేసినాక రైటింగ్ డిపార్ట్మెంట్ 2019 ఓకే వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు నేను మీ దానిలో రైటింగ్ టీమ్ ఏమైనా ఉంటే జాయిన్ చేద్దామని వచ్చిన. రైటింగ్ అంతా అయిపోయింది, షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నాడు. అని చెప్పేసి పోతుంటే పిలిచి, నేను వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్ అంటే వెబ్ ఫిల్మ్స్ అట్లా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, నీకు వేరే ఏమైనా స్టోరీ ఉంటే చెప్పు, నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు. మీరు డైరెక్టర్ అంటే లేదు నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. సరే అని చెప్పి వేగ్గా నేను ఒక మెసేజ్ పెట్టిన. సరే రమ్మన్నాడు. దట్ వాజ్ ఆన్ January 19th, 2020. January 19th, 2020. I still have that photo with me. That was the first narration in my entire life. నేను ఇచ్చిన ఫస్ట్ నరేషన్ దట్ డే. సో 2019లో నీకు ఏమైనా ఉంటే పట్టుకరా ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు? లేదు, 19లో నేను వచ్చింది జూన్ జూలైలోనే వచ్చిన. ఫర్ గుడ్ మూవ్ అయిపోయినావు ఇండియాకి? ఇండియాకి కంప్లీట్ మూవ్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో కూర్చొని అటు ఇటు తిరుగుతున్నా. అప్పటికి ఒకసారి కలిస్తే ఏం చేయట్లేదమ్మా అది ఇది అని అన్నాడు. ఓకే. నేను కూడా సరే అనుకున్నా. అంటే ఆయన డైరెక్టర్ కదా, రైటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదాం అనుకున్నా నేను. ఆయన ప్రొడ్యూస్ చేస్తాడని ఆయనకి తెలియదు, నాకు తెలియదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఒక పోస్ట్ పెట్టిండో, సిన్ రిలీజ్ చేస్తున్నాం, సిన్ ఇట్లా జరుగుతుంది షూటింగ్ అది అన్నప్పుడు, ఏదో ఇన్స్టాగ్రామ్ మీద పోస్ట్ చూసి పోయినా కలుద్దాం మళ్ళీ ఇంకేమైనా ఛాన్సెస్ ఉంటాయేమో అని. అప్పుడు జరిగింది. సో నేను వచ్చిన 6 months తర్వాత కలిసిన. కలిసిన తర్వాత అన్నాడు ఇమ్మీడియట్గా ఒక రోజు డేట్ చెప్పిండు, ఆయన నరేషన్ ఇద్దామన్నాడు. నేను పోయి నరేషన్ ఇచ్చిన. బాగుందమ్మా, చాలా బాగుంది, చేస్తున్నాం మనం అన్నాడు. ఓకే అనుకున్నా. అంటే అడుగుతుండు ఇదేంది అదేంది. నేను ఎట్లా ఫిక్స్ అయిపోయానంటే, ఇప్పుడు ఈయన కొద్దిసేపు అయినాక పైసలు అడుగుతున్నాను.
అండ్ నువ్వు పైసలు ఇస్తే నేను ప్రొడ్యూస్ చేస్తా అంటాడు అని ఫిక్స్ అయిపోయినా నేను. ఎందుకు యూజువల్ సినిమా కష్టాలు ఇట్లానే ఉంటాయి. అట్లనే ఉంటది. లేకపోతే ఎవడు పిలుస్తాడు, ఎందుకు కూర్చోబెడతాడు, ఏముంది ఎక్స్పీరియన్స్, ఏం ఎక్స్పీరియన్స్, షార్ట్ ఫిల్మ్ చూసి సినిమా చేస్తాడు నాతను, పైసలు మ్యాటర్ తీస్తలేడు ఎంతకు అని ఒక పేపర్లో మొత్తం డిఓపి ఎవరు అన్నీ రాసుకున్నాడు. చాలా బాగుందన్నాడు. అంతైపోయినాక నేను లేచిపోయేటప్పుడు అడిగినా, మీరు నిజానే చేస్తారా? చేస్తాను, నేను నిజానే చేస్తాను అన్నాడు. సరే అనుకుని ఒకసారి గిల్లు అట్లా కిందికి వచ్చి మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసిన, నిజానే చేస్తా అంటుండ్రా అన్న. సరేరా పొందుదాంలే అన్నాడు. తర్వాత లాక్డౌన్ హ్యాపెండ్, ఫస్ట్ వేవ్. పోయినా మళ్ళీ డిప్రెసింగ్ స్టోరీ, లైఫ్ రా బాబు ఎంత డిప్రెసింగ్ అంటే ఏం చేయకపోయేది, ఊక కూర్చునేది ఇంట్లో చిరాకు ఉండే. దెన్ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత ఒకరోజు నేను ఎక్కడో నా ఫ్రెండ్స్తో, అప్పుడు కూడా ఈవినింగ్ దొంగతనంగా పోలీసులకు తెలియకుండా అట్లా తిరిగేది ఊర్లో. అలా తిరుగుతున్నప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ అయితే, నువ్వు హైదరాబాద్ వచ్చేసి అమ్మా మనం ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అన్నాడు. ఫోన్ పెట్టేసి, అరే థర్డ్ వేవ్ వచ్చిందిరా నాకు అని చెప్పిన. సెకండ్ వేవ్ అయిపోతుంది, నాకు థర్డ్ వేవ్ వచ్చిందిరా అన్న. అదేంద్రా అన్నాడు. అవును మామ, అసలు నాకేం అర్థమవుతుంది, రమ్మంటుండ్రా అంటే సరే అన్నాక చాక్లెట్ రూమ్ అని ఉంటుంది హైటెక్స్ ఆపోజిట్ లో, వాళ్ళది అది వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ది. సో అక్కడ కూర్చొని ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత రియలైజ్డ్, ఓకే వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ ఫిల్మ్ అని చెప్పి. దట్స్ హౌ దట్ ఫిల్మ్ హ్యాపెండ్. సో ప్రీ ప్రొడక్షన్, సో దీస్ ఆర్ ఆల్ ద న్యూ థింగ్స్ దట్ యు హావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు. ప్రీ ప్రొడక్షన్ అంటే నీకు వర్చువల్ నాలెడ్జ్ ఉంది, యూ గెయిన్డ్ ఆల్ ద నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ లేదు కానీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. థియరిటికల్ నాలెడ్జ్ ఆబ్వియస్లీ ఉంటుంది. దర్ ఇస్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ దట్ ఐ యూస్ టు ఫాలో. ఎవ్రీబడి న్యూ. ఇప్పుడు ఎంత ఎక్స్పోజర్ వచ్చిందంటే ఆడియన్స్ కూడా తెలుసు, మనకి సినిమా మీద ఇంట్రెస్ట్ అవసరంలా, వానికి ప్రీ ప్రొడక్షన్ ఏంది, పోస్ట్ ప్రొడక్షన్ ఏంది. ఇప్పుడు సినిమా నువ్వు రివ్యూలు చూసినా కూడా బయటకు వచ్చినప్పుడు ఒకప్పుడు సినిమా బాగుందా బాగాలేదా చెప్తుండే. ఇప్పుడు ఎట్లా చెప్తారు, డిఐ బాగుంది, సౌండ్ డిజైన్ బాగుంది, ఆర్ఆర్ బాగాలేదు, హీరోయిన్ కొన్ని సీన్లు చాలా ఫేక్ యాక్టింగ్ చేసింది, ఇంత డీటెయిలింగ్ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మన నాలెడ్జ్ ఎంత పెరిగింది. ఇప్పటికి ఒకప్పుడు మనం పోతుండే షర్ట్ కొంటుండే, ప్యాంటు కొంటుండే వస్తుంది. ఇప్పుడు వీ నో ద క్వాలిటీ ఆఫ్ ద క్లాత్, ఏ క్లాత్ ఏంటిది, ఎట్లా తీస్తున్నారు, ఎట్లా మనకి ఎక్స్పోజర్ చాలా వచ్చేసింది, నాలెడ్జ్ పెరిగింది. సో ప్రతి దాంట్లో పెరిగింది. ఇప్పుడు ఒకప్పుడు మనం డాక్టర్ దగ్గర పోవాలి అంతే, డాక్టర్ రాసిన రిసీట్ తీసుకుపోవాలా, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుపోవాలా, మెడికల్ షాప్ ఇవ్వాలి. ఇప్పుడు మనమే గేమ్ గోల్ ఇది ఎందుకు రాశారు సార్, ఇదేంది కొందరు మరీ ఫార్వర్డ్ అయిపోయారు. మీరు అదే రాస్తారు కదా ఇప్పుడు. మరి నా దగ్గర ఎందుకంటే చాలా మంది డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, 10-15 మంది దాకా ఉంటారు. సో చెప్తుంటారు, వింటుంటా ఇట్లా సిచ్యువేషన్. దట్స్ సో ట్రూ మ్యాన్. అంతా తెలుసు ఇప్పుడు, మొత్తం దునియాకి అంతా తెలుసు. సో ఇట్స్ అగైన్ లైక్ వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్, నువ్వు దాన్ని ఎంత పర్సూ చేద్దాం అనుకునేది పట్టుకొని దాన్ని ముందుకు పెడితే యూ కెన్ ఎక్సెల్ అని అంటావు, అంతే కదా. అంటే కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ కావాలి. కొంచెం నాకు లక్ కొంచెం వర్కౌట్ అయింది. ఐ డోంట్ సే ఓన్లీ నా క్రియేటివిటీ, నా హార్డ్ వర్క్ వల్లనే నేను ముందుకు వచ్చినా అని చెప్పను. రైట్ టైం రైట్ ప్లేసెస్, రైట్ టైం రైట్ ప్లేస్. అంటే నాకు ఫస్ట్ ఫిలిం అంటే సిల్వర్ లైనింగ్ అని ఉంటుంది, దర్ ఇస్ అ గుడ్ ఇన్ బ్యాడ్, బ్యాడ్ ఇన్ గుడ్ అంటారు. సో నాకు బ్యాడ్ జరిగినా అది తర్వాత గుడ్ అయింది, నాకు గుడ్ జరిగినా తర్వాత బ్యాడ్ అయితే తెలియదు నాకు. అది నాకైతే ఇప్పటి వరకు బ్యాడ్ ఏడా జరిగింది. బ్యాడ్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఇట్స్ సపోజ్ టు రిలీజ్ ఇన్ 2021, ఇప్పుడు 2024 రైట్. సో మరి ఇన్ని రోజులు వెయిట్ చేయడం వల్ల, సో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అన్న, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాఫీ షాప్, అది చాక్లెట్ రూమ్ లో సేమ్ అంతే అయిపోయింది. సెకండ్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది. మళ్ళీ ఇంటికి పోయినాం, మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చి సెకండ్ వేవ్ తర్వాత ఒకరోజు వచ్చేసి ఒక ఊరికి వెళ్ళిపోయి, అనకాపూర్ అనే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో కూర్చొని సెకండ్ వేవ్ అయిపోయింది. ఇంక అప్పటికి అలో లేదు, అట్లా ఇట్లా మేనేజ్ చేసి ఒక పల్లెటూరులోనే మొత్తం సినిమా మొత్తం అక్కడే ఫినిష్ చేసేసి బయటకు వచ్చి అట్లా ఇట్స్ ఆల్ టీచర్ హ్యాపెండ్ దేర్. ఓకే, సో మొత్తం షూట్ అయిపోయింది, అంతా అయిపోయింది. వాట్ స్టాప్డ్ అంటే బేసిక్లీ దే హ్యావ్ ప్రొడ్యూసర్స్కి కొన్ని క్లాషెస్ వచ్చినాయి, ఇంకో ప్రొడ్యూసర్స్తో, వాళ్ళకి ఇన్వెస్టర్స్తో. దానివల్ల అంటే హోల్ ఇండస్ట్రీ, హాఫ్ ఆఫ్ ది ఇండస్ట్రీ వాచ్డ్ ఇట్ అండ్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో అట్లా కమర్షియల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయింది అన్నట్టు, దానివల్ల ఆగిపోయింది. సినిమాకి అయితే మంచి రివ్యూస్ ఉన్నాయి, మంచి సినిమా. సో అట్లా ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఆఫ్టర్ ప్రేమలు అగైన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. Oh, there is a gem which is already there. And this cinema is going to be completely different.
బేసికలీ, బికాజ్ this is not a regular cinema for sure. There will be a certain audience who will love this for sure. I'm hoping, I'm excited also. So how important అంటే ఇప్పుడు నీకు సే దెర్ ఈజ్ అ ఇమాజినేషన్ ఇన్ సినిమా ఆర్ స్టోరీ టెల్లింగ్. ఇమాజినేషన్ ఉంటుంది, ఒకటి ఎక్స్పీరియన్సెస్, రైట్? సో ఇప్పుడు నీ వరకు చూస్తే ఇప్పటివరకు ఉన్న దాంట్లో ప్రేమలు అగైన్ is somebody else's story. You just had to write dialogues. Also, I think it's purely based on your experiences as far as I know. అంటే నీకు నువ్వు చెప్పినావు కదా, you had to be on Instagram a lot and see the ప్రేమలు was a nightmare basically. ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్ నేను I forced myself to watch to use Instagram. Two reasons. One, because I also want to control myself not using it sometimes. I force myself to use it sometimes. So it goes either. ఒకసారేమో యూజువల్ గా అందరికైతే దే ఫోర్స్ దెమ్సెల్వ్స్ నాట్ టు యూజ్ ఇట్, కానీ నువ్వు ఫోర్స్ చేస్తావు యూజ్ చేయడానికి. ఫోర్స్ చేస్తే యూజ్ చేయడానికి, ఒక్కొక్కసారి ఫోర్స్ చేస్తే యూజ్ చేయకుండా ఉండడానికి. సో నా దగ్గర 2 phones ఉంటాయి చెప్పినట్టు. ఒక ఫోన్ లో అది ఓల్డ్ ఫోన్, ఆ ఫోన్ ఇంట్లోనే ఉంటుంది, దాంట్లోనే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. నా రెగ్యులర్ ఫోన్ ఇంపార్టెంట్ ఫోన్ లో ఉండదు, ఇంటికి పోయినప్పుడు చెక్ చేసుకుంటాను. సో బ్యాడ్ పార్ట్ ఏంటంటే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కాబట్టి రోజు చెక్ చేస్తాను. సో నాకు ఆ ఇన్స్టాగ్రామ్లో కొంచెం స్క్రాప్ ఉంటుంది, కొంచెం చాలా ఉంటుంది. మరి మోడెస్ట్ నెగిటివిటీ అస్సలు తీసుకోలేను నేను. అంటే ఐ రియలీ హేట్ ఇట్ బేసికలీ. ఇఫ్ సంబడి రోస్టింగ్ సంబడి ఆర్ టాకింగ్ నెగిటివ్, అంటే కొంత ఎక్స్టెంట్ వరకు ఓకే ఇన్ ద ప్రెజెన్స్. ఇప్పుడు సో కలెక్టివ్ క్రిటిసిజం కొంచెం ఇట్లా కొంతవరకు ఓకే. బట్ ఐ స్టాప్డ్ వాచింగ్ యూట్యూబ్ లైక్ 4-5 years బ్యాక్. యూట్యూబ్ భయంకరంగా చూస్తుండే యూకేలో ఉన్నప్పుడు. అంటే ఎవ్రీడే న్యూస్ చూస్తుండే, ఎవ్రీడే అన్ని ఇంటర్వ్యూస్ చూస్తుండే, అన్ని వీడియోస్ చూస్తుండే. తర్వాత దానివల్ల నేను మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ చేసిన, చిరాకు వచ్చేసింది. యూట్యూబ్ ఇప్పుడు కేవలం ట్రైలర్, టీజర్, ఏదైనా కొత్త సాంగ్ లాంచ్ అయితే తప్ప అస్సలు యూట్యూబ్ వాడను. మ్యాక్స్ టు మ్యాక్స్ బుద్ధవి కొన్ని పోడ్కాస్ట్లు ఉంటాయి, గౌతమ్ బుద్ధ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వేర్ దిల్ టాక్ అబౌట్ సమ్ మోటివేషన్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఐ ఫీల్ లో నాకు ఏదైనా డౌట్ వచ్చింది, నా మీద నాకు డౌట్ వస్తే ఈ పర్స్పెక్టివ్ గురించి రీసెర్చ్ చేసి చెక్ చేసుకుంటా. కొంచెం అవి కూడా అంటే నాకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు కూడా అర్థం కాదు. అది కానీ మంచిగా అనిపిస్తుంది. అంటే ఆ సౌండ్ అదంతా ఏంటుంటే ఓకే ఫైన్. దాంట్లో లాస్ట్లో ఏమంటే ఏం కాదు నీకు అంట, అది చాలా నాకు ఏమన్నా కాదు, ఏం కాదు ఇంతే లైఫ్ అన్నాడు. సో ఆ మీనింగ్ అవ్వాలి నాకు ఫస్ట్. సో మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ పాజిటివిటీ. నేను ఇండస్ట్రీకి, సినిమాకి వచ్చిన రీజన్ ఎందుకు అనేది నాకు క్లారిటీ ఉంది. ఎట్లా వచ్చినా అనేది నాకు క్లారిటీ లేదు. అసలు ఎందుకు సినిమా తీస్తున్నాం, ఎప్పుడు ఏజ్లో వచ్చింది అనేది క్లారిటీ లేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక సర్టెన్ టైం అయిన తర్వాత రియలైజ్ అయినా మై వర్క్ త్రూ cinema should only spread love and positivity. Apart from that, nothing else. My only agenda. That even 90s చూసినా మీరు 3 hours 30 minutes web series. Premalu is almost 2 hours 30 minutes, and whatever the script that I'm writing, it is also around 3 hours. So whole cinema, there won't be any body shaming or any comments on someone's religion, region, anything. అంటే అట్లా చేయడం వేరే వాళ్ళు తప్పు అని నాకు కామెంట్ చేసేంత ఓపిక లేదు. అది నేను దాని గురించి డిస్కస్ చేయను. కానీ నేనైతే చాలా పర్టికులర్గా డిసైడ్ అయిపోయాను దట్ నాకు ఎక్కడో ఒక దగ్గర దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐ ఫీల్ దట్ మై ఫిలిం హ్యాస్ టు బీ దట్ వే. ఇప్పుడు టీచర్ అనే సినిమా కూడా 2 hours length. దాంట్లో కూడా యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. దో ఐ హావ్ మెన్షన్డ్ దర్ ఇస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ఎ సెక్స్ వర్కర్. Still you don't feel anything like that. So that purpose I know, I'm very clear about. డిస్టర్బ్ చేసే వాళ్ళని ఎట్లా డాట్ చేయొచ్చు
or like did you not receive any kind of negativity till now on screen, off screen, or you are not even focusing on that, like అటు బ్లైండ్ సైడెడ్ ఉన్నావు? లేదు అసలు రాలేదు ఇప్పటివరకు నెగిటివిటీ. అవునా? దర్ ఇస్ నో నెగిటివిటీ అట్ ఆల్. లైక్ 90sకి నాకు నచ్చలేదని ఎవరు చెప్పలా. ప్రేమలు ఐ డోంట్ టేక్ ద హోల్ క్రెడిట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ద సినిమా. ఆ సినిమా సక్సెస్కి నేను హోల్ క్రెడిట్ తీసుకోను. దానికి వచ్చిన క్రిటిసిజంని కూడా నేను హోల్ తీసుకోను. నేను బేసికలీ నేను రాసింది దానికి రీజన్ ఏంటంటే జస్ట్ ఆడియన్స్కి ఇదేదో ఫ్లూక్లో హిట్ అయ్యిండు అని ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళి నేను ఒక ఆపర్చునిటీ కావాలి, నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది, ఇమీడియట్గా వచ్చింది అని చెప్పి రాసిన. దట్ వాజ్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ నెసెసిటీ అది కూడా. సో నేను దాన్ని పెద్దగా కన్సిడర్ చేయను. సో నాకు ఇప్పటి వరకు ప్రేమలు కానీ ఇది కానీ నెగిటివిటీ అసలు లేదు. వచ్చే దాంట్లో వస్తుంది, 100% వస్తుంది, కాదని నేను అన్నాను. బట్ నేను చాలా కాన్షియస్గా ఉంటాను కాబట్టి మోస్ట్లీ నన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అది. నేను వాళ్ళ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ షిటీ పీపుల్ అవుట్ దేర్ మ్యాన్. దే జస్ట్ డూ ఇట్ ఫర్, ఇట్స్ నాట్, వాళ్ళకు కూడా తెలియదు అది వాళ్ళు అట్లా చేస్తురని. ఇట్స్ దే ప్రాబ్లమ్, దర్ చైల్డ్హుడ్ ఆర్ ద వే దే మైట్ have brought up. వాళ్ళు they are coming with a lot of psychological problems. They don't care if how good of a person you are. ఎంత అట్లాంటి పబ్లిక్ గురించి మాట్లాడుతున్నా. సో డూ యూ హ్యావ్ ఎనీ అస్త్రాలు టు లైక్ డాడ్జ్ ఇట్, ఆర్ లేకపోతే నేను అటు సైడే పెట్టా అన్న, నాకు ఇక అక్కడ దిక్కే వద్దు, మనకు చెవులే లేవు, కళ్ళే లేవు, చెడు వినము, చెడు చూడము, చెడు మాట్లాడము? సింపుల్ చెప్పాలంటే ఐ థింక్ యువర్ యాక్షన్ స్పీక్స్. ఓకే, సో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 90s అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ అఫీషియల్ దట్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ హీరో నితిన్ గారు. ఓకే, సో వెన్ ద అనౌన్స్మెంట్ వాజ్, it somehow people got to know through the websites and all. It went everywhere. హీరో నితిన్ గారితో 90s డైరెక్టర్కి చేస్తున్నాడు అని చెప్పేసి సినిమా చేస్తున్నాడు. One fine day I got a text from one of his fans. నువ్వు సినిమా మా అన్నతో మంచిది అయిపోతే మీ ఊరికి వచ్చి కొడతా. I still have those screenshots. పెట్టుకున్నా. Then ప్రేమలు రిలీజ్ అయింది. I still remember that guy put a story with ప్రేమలు praising me so much. He has mentioned something about cinema, about my writing, great work bro, adi idi. He would have felt confident now, at least, that okay, now he's going to do a good film with my hero. That's great, man. I think in 90s I heard you wrote it in 3 days. No, 7 days. 7 days. 7 days, yeah. So complete dialogue laga adkeli character రాయడమే డైలాగ్ తో పాటు రాస్తా. నేను ఒక సీన్ రాసి దాని తర్వాత డైలాగ్ రాయడం అట్లుండదు. నేర్చుకున్నావు ఏమన్నా రైటింగ్? ఐ మీన్ లేదు. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? లైక్ డిడ్ ఇట్ హ్యాపెన్ ఎవెన్చువల్లీ మెల్ల రాసుకుంటా ప్రాక్టీస్ చేసి పేపర్లు చింపి రాసి ఒక్కసారి రాసి ఎట్లా ఫ్లో అవుతుంది భయ్యా? అది నాకు తెలియదు. అదైతే గిఫ్టెడ్. డైరెక్ట్ రాయడమే, సీను డైలాగ్ ఇట్లా యాక్షన్ సీను డైలాగ్ అట్లా రాసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కట్టు అంతా ఇప్పుడు ఆన్ పాయింట్. ఆ సీన్ లో ఏం జరుగుతుందో అదంతా వచ్చేస్తుంది నాకు. మీరు నమ్మరు, ఐ డోంట్ ఈవెన్ రీడ్. మళ్ళీ ప్రూఫ్ రీడ్ చేసుకుంటా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా రాసినేమో ఫ్లోలో రాసుకుంటే అంతే తప్ప, అన్లెస్ అంటే ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఉంటే తప్ప నేను రాయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫస్ట్ ఎత్తిలా తిరుగుతుంది మొత్తం స్టోరీ అంతా తిరిగి. డైలాగ్ అయితే రాసేటప్పుడు వస్తాయి, ఇటు రాస్తున్నప్పుడు డైలాగ్ వస్తుంది, కానీ సీన్లు అయితే మైండ్లో తిరుగుతుంది. ఇక్కడ సీన్ జరుగుతా ఫామ్ అంతా మైండ్లో అయిపోద్ది. స్టోరీ అంతా, స్టోరీ బేసికలీ ఏముంటుందంటే ఒక స్టార్ట్, ఒక మిడ్, ఒక ఎండ్. బేసికలీ ఏ సినిమా ఒక 2 క్యారెక్టర్లు కానీ 3 క్యారెక్టర్లు కానీ ఎట్లా స్టార్ట్ అయినాయి, వాళ్ళ లైఫ్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత వాళ్ళకి కొన్ని పరిచయాలు జరుగుతాయి, లేకపోతే వాళ్ళ లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, దానివల్ల వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఒక మిడ్ ఉంటుంది. ఆ మిడ్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు ఆ ప్రాబ్లం వల్ల. అప్పుడు ఇంటర్వెల్ అనే ఇస్తాం, వేసేసి పోసుకొని రండి అంటాం. దే గో, దిల్ కమ్ బ్యాక్, దిల్ సెట్. దాన్ని ఇంకా ఎగ్జాజరేట్ చేస్తాం, అంటే ఇంకా హైక్ తీసుకెళ్తాం. తీసుకెళ్ళి పీక్స్కి వచ్చిన తర్వాత అంత మంచిగా జరిగింది అని చెప్తాం. బేసిక్ రూల్ ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్ బేసిక్లీ. వాట్ నేను అర్థం చేసుకున్నాను, ఇదే సినిమా రైటింగ్ అని నేను చెప్పను. సో ఇంట్రెస్టింగ్ మ్యాన్.
సో అది బేసిక్గా. తర్వాత లాస్ట్లో ఒక పెద్ద హై, అది ఎట్లయినా సరే ఒక పెద్ద హై ఇచ్చేసి వదిలేస్తే అది స్క్రిప్ట్ రైటింగ్. అదొక గుడ్ ఫీలింగ్ అయిపోయింది అబ్బా. సో నేను అది అస్సలు ఫాలో కాను. అవునా? అస్సలు ఫాలో కాదు, అది అస్సలు నాతో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే 90s when I was writing నా దగ్గర సీన్లు ఉన్నాయి కానీ స్టోరీ లేదు. బేసికలీ అది స్టోరీయే కాదు. అందుకని 90s ముంగట కూడా చెప్పేసిన, ఇది పెద్ద స్టోరీ ఏం కాదు, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, ఎక్స్పీరియన్సెస్ కూర్చొని చిల్లుగండి అని చెప్పేసి. ఎవరు అడిగారు నాకు సీజన్ 2కి స్టోరీ ఉందంటే, సీజన్ 1కే లేదు, సీజన్ 2కి ఏం చెప్తాం. అరే మెంటల్ నడరా డైరెక్టర్. ఐ హావ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఎట్లా అంటే ఇట్ ఈజ్ మ్యాన్, ఇట్స్ ఏం డైరెక్టర్ అంటుండు రైట్. లేదు సి, ఇప్పుడు నేనేమంటే అది నాకు, నేను ఫిగర్ అవుట్ చేసింది కాదు, నాకు అంతే వస్తుంది. And you are completely honest with it. I'm sure that people will like it. So ఇప్పుడు అది నాకు అంతే అట్లనే రాయడం వస్తుంది కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నా. అది నాకు అది వర్కౌట్ అయింది. అవును. సో దాన్ని అట్లనే అప్రోచ్ అవుతున్నావు, అదే అట్లనే మార్కెట్ చేస్తున్నావు. ఎందుకు అంటే ఇప్పుడు మన లైఫ్లో ఒక ఎండింగ్ అనేది ఎప్పటికి ఉండదు. ఇది ఎండింగ్ అని నీ లైఫ్ని ఒక స్టోరీ లాగా రాయాలంటే ఒకటి వస్తూనే ఉంటుంది, రాయడం కదా. ఇప్పుడు ఏజ్కి ఏది ఒకటి జరుగుతుంటుంది. సినిమా అనేది కూడా, నా సినిమా కూడా లైఫ్ని రిప్రజెంట్ చేయాలనిపిస్తుంది. అందుకే 90s హ్యాపెండ్ బేసికలీ. సో అట్లా ఒక స్టార్ట్, ఒక మిడ్ కాకుండా ఒక అథెంటిసిటీ వాడు చూసుకోవాలి. ఆడియన్కి అనిపించాలి. ఫస్ట్ అజెండా ఆడియన్ ఆ క్యారెక్టర్స్తోన అది మేమే, అమ్మాయిలైతే అమ్మాయిలు, అబ్బాయిలైతే అబ్బాయిలు, ఫాదర్ సన్. అన్ని సినిమాలు నేను రాసి ఏదైనా సరే, నేను ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ రాస్తే ఒక ఎమ్మెల్యే ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఆయనకి ఎంతో కొంత రిలేటబిలిటీ ఉండాలి. ఒక తెల్ల షర్ట్ వేసుకుని కండువా వేసేసి కూర్చోబెట్టి ఇన్నోవా కార్లో దింపితే నేను రాయలేను అట్లాంటి. రెగ్యులర్ ఫార్చునర్ కార్లో దిగుతాడు ఒక ఎమ్మెల్యే, ఒక గన్మెన్ ఉంటాడు, అట్లాంటిది కాదు. ఆ దాంట్లో అథెంటిక్గా ఏదో ఉంటుంది. అథెంటిక్ ఎట్లా ఉంటుంది, పాపం వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ దట్ స్క్రిప్ట్ దట్ ఐఎమ్ రైటింగ్ బేసికలీ. వాళ్ళ సైడ్కి వెళ్ళి మనం పాలిటీషియన్స్ అంటే కూడా, పాలిటీషియన్స్ అన్నా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది సొసైటీలో. లంచం తీసుకుంటారు, లేకపోతే డబ్బులు ఇచ్చి ఓట్లు వేపించుకుంటారు. లంచం ఇచ్చేది జనాలే, అవును, డబ్బులు తీసుకుని ఓట్లు వేసేది కూడా జనాలే. సో ఆబ్వియస్లీ రైట్. సో వాళ్ళ పర్స్పెక్టివ్లోకి వెళ్ళి చెప్దాం ఒకసారి స్టోరీ అనేది నాకు ఇంటెన్షన్ ఉంది. సో నేను చూసినప్పుడు నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుని ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దట్ స్క్రిప్ట్. ఐ ఫెల్ట్ సో ఫనీ. పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, పోలీసులకి ఎన్ని కష్టాలు ఉంటాయి. నువ్వు ఎమ్మెల్యే మీద పిటిగా అంటే నేనేమన్నా అంటే, సి నేను ఎప్పుడు ఒకటే ఫిలాసఫీ ఫీల్ అవుతా, ఎవడు మంచోడు కాదు, ఎవడు చెడ్డోడు కాదు. ఓకే, తప్పు చేసి దొరికిపోయినోడు చెడ్డోడు, తప్పు చేసి దొరకనంత వరకు వాడు చెడ్డోడు కాదు. సో తప్పు చేసి దొరకకుండా ఉండటం ఎట్లా అనేది నేర్పిస్తుంది ఇప్పుడు సమాజం మనకి బేసిక్గా. సో ఆ పర్స్పెక్టివ్లో చూసి కొన్ని నేను ఫాలో అవుతున్నా. సో ఇది హౌ ఇస్ ఇట్ అంటే వైడ్గా ఆబ్వియస్లీ 90s యాక్సెప్ట్ చేసారు పబ్లిక్. డూ యూ సీ ఇట్ చేంజింగ్? ఇదివరకు ఇట్లా ఉండేనా, ఇప్పుడు ఇట్లా చేంజ్ అవుతుందా? కమింగ్ టు లైక్ ఇంతకుముందు సినిమాలు ఆర్ మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ ఫిల్మ్స్ దట్ వి వాచ్ ఆర్ సీ నౌ డేస్ ఆర్ కమర్షియల్గా ఇక మొత్తం అంతా దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఒక రియాలిటీకి న్యాచురల్ నేటివ్ లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ వైడ్లీ ఈజ్ ఇట్ యాక్సెప్టెడ్? ఒక పెద్ద ప్రొడక్షన్కి కానీ, పెద్ద హీరోకి కానీ, లేకపోతే ఈ ద వే యు ఆర్ థింకింగ్. ఇప్పుడు బల్గం లాంటి సినిమా అనుకో, ఇప్పుడు ఈ జానర్ అంతా ఒకటే కదా, ఇది నువ్వు తీసిన 90s కానీ ఇదంతా. ఇట్స్ నాట్, ఈజ్ ఇట్, డూ యూ కాల్ ఇట్ కమర్షియల్? ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ కమర్షియల్ సక్సెస్.
నో నాట్ దట్ లైక్ ఇప్పుడు ఈ డబ్బుల విషయంలో అంటలేదు నేను. కమర్షియల్ సక్సెస్ అంటే బేసికలీ ఓటీటీలో కమర్షియల్ సక్సెస్ ఏమి ఉండదు, బట్ ఇట్ ఈస్ అ కమర్షియల్ రైటింగ్ అంట. ఓకే. ఎందుకంటే వైడ్ ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ స్టెప్ అవుట్ టు వాచ్ యువర్ ఫిల్మ్, ఇట్స్ అ కమర్షియల్ సక్సెస్. ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు థియేటర్కి అంటే నీ డబ్బులు వసూలు అయిపోయినట్టు నా దర్శనం తరగతి. ఆర్ రిపీటేటివ్ ఆడియన్స్, ఒక్కసారి చూసిన ఆడియన్స్ మళ్ళీ వచ్చి చూస్తున్నాడు అంటే, అంటే యూత్ ఎస్పెషల్లీ, వాడు నెలకొక్క సినిమా చూస్తాడు లేకపోతే 2 నెలలకు ఒక సినిమా చూస్తాడు అనే వాడు కూడా మళ్ళీ చూస్తుండు వస్తున్నాడు ఒకసారి. అంటే ఏదైనా మంచిగా ఉంటే తప్ప నేను సినిమాకి పోను అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓటీటీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది. అవును. సో అట్లాంటి వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూస్తున్నారు అంటే అప్పుడు నీ సినిమా వర్కౌట్ అయినట్టు. సో ఇప్పుడు 90s కావచ్చు, బల్గమ్ కావచ్చు. బల్గమ్ proved it because it was in theater. So if 90s was also in theater, it would have made money. So commerciality is only what I understood now. So far నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ ఎప్పుడైతే థియేటర్కి వస్తాయో, రిపిటేటివ్ ఆడియన్స్ ఎప్పుడైతే వస్తారో యూత్, లేకపోతే బేసిక్గా థియేటర్కి సినిమా చూడడం ఇష్టం లేని వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూస్తారో అప్పుడు నీ సినిమా వర్కౌట్ అయినా. కమర్షియల్గా ఆర్ ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇట్లా పబ్లిక్ని తీసుకురావాలి, ఇంతమంది వచ్చేసిర్రా ఆడియన్స్ అనే నీష్ ఉంటుంది చూడు. డూ యూ కీప్ దెమ్ ఇన్ మైండ్ అండ్ రైట్? ఆడియన్స్ మొత్తం నేనే. బేసికలీ ఐఎమ్ ఎ బిగ్ క్రిటిక్, biggest critic of my own self and all the cinema also. I'm a huge fan of Kamal Hasan. అంటే నేను 5th 6th స్టాండర్డ్ నుంచి ఇప్పటి వరకు కమల్ హాసన్ ఫ్యానే. తర్వాత ఐ స్టార్టెడ్ అడ్మైరింగ్ హీరోస్, బట్ పెట్టేసుకున్నా అంత పిచ్చి నా కమల్ హాసన్. భారతీయుడు ఇంటర్వెల్ వచ్చేసిన నేను, భారతీయుడు 2 ఇంటర్వెల్ వచ్చేసిన. అంటే నేనేం చెప్తా అంటే నాకు కమల్ హాసన్ అంటే పిచ్చి, కానీ నన్ను ఎంటర్టైన్ చేయలేకపోతే అది ఎవరైనా సరే నేను వచ్చేస్తాను. ఓన్లీ ఆచార్య సినిమా కూర్చున్నా. ఆచార్య సినిమా ఐ డెంట్ లైక్ ఇట్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ చిరంజీవి మీద. మా నాన్నకి చిరంజీవి అంటే పిచ్చి, సో బాగా ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. సో ఐ ఫోర్స్డ్ మై సెల్ఫ్, దో ఐ డెంట్ లైక్ ద ఫిలిం, సమ్వేర్ ఆర్ అదర్ ఐ sat for the whole film. Because రామ్ చరణ్ వస్తాడు ఏదో ఒక సీన్లో అని తెలిసి కూర్చొని సినిమా మొత్తం చూసిన. లేకపోతే నేను 100% మధ్యలో వచ్చేస్తాను. అంత పెద్ద క్రిటిక్ని నేను. సో నేను రాసేటప్పుడు కూడా మ్యాక్సిమం నాకు నచ్చదు అనిపిస్తే ఆడియన్స్ కూడా నచ్చదు, నాకు నచ్చితే మ్యాక్సిమం ఆడియన్స్ కూడా నచ్చుతాయి. ఎందుకంటే నేను అసలు థియేటర్ పోయి సినిమా చూడను. నన్ను థియేటర్కి పోయి సినిమా చూడాలంటే సూపర్ హిట్ అయి ఉండాలి. కల్కి చూసిన నేను లాస్ట్, దాని ముందు సలార్ చూసిన. అంటే యూ కెన్ ఇమాజిన్, వెరీ రేర్ ఇప్పుడు ఒకసారి థియేటర్ పోయి కూర్చుంటా. సో అట్లాంటి నా ఆడియన్స్ నీకు కూడా ఎగ్జైట్ చేస్తుంది ఒక సినిమా అంటే, ఇంకా నాకన్నా ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఉంటారు. సో నాకు నచ్చుతుంది అంటే మ్యాక్సిమం నచ్చుతుంది అనిపిస్తుంది. సో కాన్వర్జేషన్స్ రేర్ అయిపోయినాయి ఆదిత్య. సో పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ ఇట్. I think it's going that direction. So you can't make like movies all the time and you can't watch. People are running out of content to watch. Okay. అయిపోయింది అని అంటే ట్రాష్. అంతే కదా. ఇప్పుడు the reason why you don't watch YouTube or Instagram reels is because there are a lot of trash there. And a trash ki millions and millions of views and people are more attracted towards that than like ప్రేమలు రాసినప్పుడు చెప్పిన కదా, I had to go watch. I want to see 9 ప్రేమలు మొత్తం మీమ్ రిఫరెన్స్ ఉంటుంది. ప్రేమలు సినిమా మొత్తం మీమ్ రిఫరెన్సెస్ ఉంటుంది. దాన్ని రాయడానికి కూడా మేజర్ రీజన్ ఏంటంటే 90s ఫిల్మ్ తీసినప్పుడు ఇన్స్టా పేజెస్ మెమరీస్ ఫుల్ ఫేమస్ చేసారు దాన్ని. అంటే ఏదో డబ్బులు ఇచ్చి చేయించినట్టే. నేను ఒకసారి ఈటీవీ వాళ్ళకి ఫోన్ చేసి మీరేమైనా పైసలు ఇచ్చిర్రా అన్నారు. మన దగ్గర డబ్బులు ఏడు ఉన్నాయి, ఒక ప్రమోషన్కి ఎంత ఖర్చు అయిపోయింది అన్నారు. అంటే వాళ్ళు ఓన్ చేసుకోరు అంత. సో ఐ ఫెల్ట్ ఓకే ఫైన్, సంథింగ్ వీ హ్యావ్ టు డూ అని చెప్పి అప్పుడే ఈ సినిమా వచ్చింది. నాకు అనిపించింది ఓకే, ఎవరు ఈ ఐడియా చాలా మంది దగ్గర ఉంటుంది, ఎవరో ఒకరు చేసే ముందు మనమే చేసేద్దాం.
అని చెప్పి మొత్తం మీమ్ కంటెంట్తో రిలేటబుల్గా వచ్చేటట్టు రాసినాం. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో రీసెర్చ్ కోసం అని చెప్పి 2024 ఫేమస్ మీమ్స్, 2023 ఫేమస్ మీమ్స్ అని చెప్పి రీసెర్చ్ చేస్తుంటే ఎంత చిరాకు, ఇరిటేటింగ్ అనిపించింది నాకు. ఇట్ కుడ్ బి చిల్లర్ కంటెంట్ ఉండొచ్చు. ఇవన్నీ సోషల్ మీడియాలో ప్లాన్ చేస్తే ఏది కాదు, సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. బాదం అని ఒకటి వచ్చింది, వాడు ఒకసారి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయిదాం అని చెప్పేసి చాలా మంది ఈ కెమెరాలు కొనుక్కొని అన్ని కొనుక్కొని ఎంత ట్రై చేసినా కాదు, ఆయన అంత ఫేమస్ అయితే కాదు. ఆయన అయిండు, ఎట్లా అయిండు, ఆయన ఏం చేయలే, ఆయన ఖాళీ అమ్ముకుంటుండ అంతే రోడ్డు మీద, వైరల్ చేసేసి ఆయన. ఓకే, సో ఎప్పుడు ఏం వైరల్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అనుకొని చేసి అయితే కష్టం, అరే నేను చెయ్యాలి, అనుకొని చేయాలంటే నీ దగ్గర కంటెంట్ ఉండాలి. నువ్వు సీరియస్గా చేయొద్దు, ఏం చేసినావు సీరియస్గా చేసినావు అంటే కథం ఇక, అంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు, అవును ఏంటిది మంచిది మనకి అని చెప్పేసి నువ్వు ధ్యానం చేస్తున్నావు. ప్రతి ఒక్కడికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, వాడు ఏదో ఒకటి నమ్ముతుంటాడు 100%, వాడు తెలుసో తెలియకనో ఏదో ఒకటి బిలీవ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఎవరికి కూడా ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఏదో ఒకటి అచీవ్ చేసి నువ్వు ఏదైనా చెప్తుంటే ఓకే ఫైన్, కాల్పిలి ఒక స్లో మోషన్ సాంగ్ వేసుకొని ఒక డైలాగ్ చెప్తే దాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు కొందరు. నాకు ఎంత నవ్వు వస్తుంది అంటే, అరే ఏంద్రా ఏదో వాట్ ఈస్ దేర్ అంటే ఏమైతుంది ఏంటిది అసలు ఎందుకు చేస్తారు ఇదంతా అనిపిస్తుంటుంది. ఇన్స్టాగ్రామ్ నాకు ఒక రకమైన అదేమంటది ఒక అండ్ బట్ సార్ దట్స్ అ గ్రేట్ థింగ్. నాకు ఫేస్బుక్ వల్లనే నాకు నా ప్రొడ్యూసర్ పరిచయం అయ్యిండు. ఇప్పుడు నేను నీకు కూడా ఇన్స్టాగ్రామ్ త్రూ మెసేజ్ చేసిన, నీ రీల్స్ చూడడం కానీ ఏది కానీ, తర్వాత వేరే ఎక్కడైనా సరే. ఇప్పుడు నాకు ఫస్ట్ సినిమా వచ్చింది నాకు ఫేస్బుక్ వల్ల, నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది అంతా. డెఫినెట్లీ గ్రేట్ మీడియం టు యూజ్, కరెక్ట్ గా ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే అయితే. అరే ఎప్పుడుండే ఇట్లాంటి లైఫ్ మనకు, వేర్ యు ఆర్ లైక్ వన్ మెసేజ్ అవే ఫ్రమ్ ఎనీబడి ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్. ఎనీబడి, ఎవరికన్నా మెసేజ్ చేయొచ్చు. నిజర్ యాక్చువల్గా మ్యాటర్ ఉంటే దే విల్ రెస్పాండ్ లైక్ యువర్ ప్రొడ్యూసర్ డిడ్ టు యువర్ ఫిలిం, రైట్, షార్ట్ ఫిలిం. సో గ్రేట్ మీడియం, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మజా వస్తుంది. ఇంతమంది లింక్డ్ఇన్లో ఉన్నారు తెలుసా, లింక్డ్ఇన్లో ఎవరు ఉండడు. అవునవును, అందరు ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు. ట్రూ. ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కి డిఫరెన్స్. ఫేస్బుక్ ఎందుకు పడిపోయింది, మీ పర్స్పెక్టివ్ ఏంది? ఫేస్బుక్ కన్నా ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫేమస్ అయింది చెప్పండి. ఐ థింక్ ఫొటోస్ ఆర్ గెటింగ్ పర్సనల్. సో ఇప్పుడు నువ్వు జస్ట్ ఫేస్బుక్లో కూడా చూపెట్టొచ్చేమో, కానీ ఆ ఇంటర్ఫేస్ జస్ట్ ఇంటరాక్టింగ్ విత్ ఫొటోస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. బేసికలీ ఫేస్బుక్లో నువ్వు ఒక ఫోటో పెట్టాను, ఆ ఫోటో సగం ముఖం ఇట్లా మూసుకొని పెట్టాను. దాని తర్వాత పోస్ట్ ఒక మంచి కవిత రాసిన, చాలా మంచి కవిత, ఒక 5 లైన్లో 6 లైన్లో రాసిన. దానికి నువ్వు రాసిన కవితకి 10 లైక్లు ఉంటాయి. నీకు సపోజ్ ఒక 500 ఫాలోవర్స్ ఉన్నారనుకో ఫేస్బుక్లో, ఫ్రెండ్స్ ఉంటే దానికి ఒక 10 లైక్లు ఉంటాయి. సగం ముఖం మూసుకొని తీసిన ఫోటోకి 100 లైక్లు ఉంటాయి. ఎందుకంటే ఆడు బ్యూటీకే అట్రాక్ట్ అవుతాడు తప్ప మనిషి బ్రెయిన్కి అట్రాక్ట్ కాడు ఎక్కువ. ఆడికి 6 లైన్స్ అదే ఓపిక ఇవ్వనుకుండదు. ఆ లైక్ కొట్టిన 10 మందికి ఓపిక ఉందన్నట్టు. ఆ 100 మంది కళ్ళకి ఏం కనబడుతుంది అని చూసాడు ఫస్ట్, నచ్చింది, చలో డన్, కొటేషన్. చదివేది ఎవ్వరికి ఓపిక ఉండదు, సో ఎవ్వరు చదవాడు కాబట్టి తక్కువ అవుతుంది. ఇన్స్టాగ్రామ్కి వస్తే రాయడానికి ఛాన్సే లేదు. నువ్వు అప్లోడ్ చేస్తే బొమ్మ అప్లోడ్ చెయ్యి, బొమ్మ కింద ఏమైనా రాస్తే రాసుకోగానే ఎవడు చదవాడు, అది కానుముచ్చట. అందుకే వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫేమస్ అయిందంటే బొమ్మలు కనబడతాయి, సో దానిలో ఫొటోస్ ఉంటాయి. దానివల్లనే నువ్వు ఏం రాసినా సరే. మీమ్స్ కూడా ఎందుకు అంత ఫేమస్ అయినాయి, బేసికలీ మీమ్స్ కూడా ఇట్స్ ఈజీ కమ్యూనికేషన్. నీ బ్రెయిన్కి నీ ఐస్కి చూడంగానే నీ టక్ టక్ అని అర్థమైపోతుంది. అవును. సో 90s తర్వాత యూ హ్యాడ్ గుడ్ స్టోరీ టు టెల్. 90sలో యాక్టర్స్కి
అందులో చేసిన యాక్టర్కి లైక్ ఆఫ్టర్ దాట్ ఏదో చెప్పినావు కదా స్టోరీ 90s that is very short. I don't know how people will take it. No, it's true, man. I have to say this, like, you know. So 90s దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు there is this girl, దివ్య క్యారెక్టర్. ఆ అమ్మాయికి ఐ హార్డ్లీ బిలీవ్ 2000-3000 ఫాలోవర్స్ ఉన్నాయి 90s తర్వాత. బిఫోర్ యూ కాస్టెడ్ హర్. సో 90s తర్వాత షీ గాట్ ఆల్మోస్ట్ లైక్ 2 lakhs ఫాలోవర్స్. మౌలికి కొంత పెరిగారు, ఆ బుడ్డోడికి 50,000-60,000 వచ్చింది. అందరికీ పెరుగుతున్నాయి. బట్ ఈ అమ్మాయికి కొడితే 2 lakhs. నాకు అర్థం కాలే, అరే ఏంద్రా ఏం జరిగిందిరా అసలు. అంటే నేను ఎప్పుడు రియలైజ్ అయినా ఇదంటే, కపుల్స్ US UKలో కపుల్స్ ఉంటారు చాలామంది, వాళ్ళు ఇక్కడ కూడా కపుల్స్ పెళ్ళైన వాళ్ళు డేట్ చేసుకుంటున్న వాళ్ళు అఫీషియలీ డేటింగ్, దే హ్యావ్ పేజెస్ వేర్ దే కొలాబ్ దేర్ వీడియోస్ వెరీ ఆఫ్టెన్. లైక్ ఈ రోజు వాళ్ళు కొలాబ్ చేసుకొని వీడియోస్ చేస్తుంటారు, కపుల్ వీడియోస్. బేసికలీ ఆ వీడియోస్ కంటెంట్ ఎట్లుంటుందంటే, పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ ఎట్లుంటుంది, హస్బెండ్ గురించి, వైఫ్ గురించి చిన్న చిన్న స్కిట్స్ చేస్తుంటారు, షార్ట్స్ అదంతా. దాంట్లో నేను రియలైజ్ అయినా, అమ్మాయిలకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, వైఫ్కి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్కి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు, హస్బెండ్కి తక్కువ ఉంటారు. మళ్ళీ వీళ్ళు క్లబ్ చేసిన వీడియోస్ అన్నిటికీ 10 million, 5 million, 4 million ఉంటాయి. పాపం పోరోడికి ఎవరు లైక్ కొట్టాడు. నువ్వు అక్కడ జర్రా ఫస్ట్ లైక్ బేసికలీ అది అంతే. దట్స్ హౌ నేచర్ వర్క్స్, ఐ థింక్ బ్యూటీ. అవును, దట్స్ హౌ మెన్ వర్క్. No, there is absolutely men. Like, you know, ఎందుకు అబ్బాయిలు ఫాలో అవుతారు అమ్మాయిలు? నువ్వు ఎప్పుడైనా చూడు, అబ్బాయిలు ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు అమ్మాయిల కన్నా. అవునవును. అబ్బాయిలు, నేనైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ప్రతి హీరోయిన్ దగ్గర నా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఆల్మోస్ట్. Women has advantage over. Definitely. Obvious thing కదా అది. అవునవును. నాకు ఆ క్లారిటీ ఉంది యాక్చువల్లీ ఎప్పటి నుంచో. ఇట్స్ లైక్, యునో, బట్ దీస్ థింగ్స్ దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం. లైక్, యునో, ఐ పర్సనలీ సీ ఎవ్రీథింగ్ అనాలిసిస్ చేయడం నాకు నచ్చుతుంది. వై ఈజ్ ఇట్ గోయింగ్ దట్ వే అనేది నేను అప్పుడు ఆలోచిస్తాను. సో అక్కడ అర్థమైంది నాకు. సో నాకు క్లారిటీ ఎప్పుడు వచ్చింది అంటే, ఈ కపుల్ వీడియోస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీడ్ చూస్తే అప్పుడు అర్థమైంది నాకు, ఓకే, మెన్ ఆర్ ద పీపుల్ హూ కొట్టేసి లైక్ ఫస్ట్ ఫాలో కొట్టి తర్వాత ఫస్ట్ ఫాలో కొట్టేసి. బట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఎట్ ఆల్? No. I freak out. Just because you are very comfortable, I'm somehow managing it here now. But I freak out. I'm very bad at acting. I'm very bad at dancing. I'm very bad at singing. So how easy, or did you face any kind of challenges while making all the films that you made so far? Two films which I have written and directed. One I have written dialogues. No, అంటే did you face any challenge? అవునా? Everything was smooth. I was lucky. Nothing was alien, like అరే సెట్లా ఇప్పుడు see again, like insecurity ఉండే ఫస్ట్ ఫిల్మ్ కి ఉండే ఇన్సెక్యూరిటీ, because you are the captain of the ship and everybody is looking up to you. Sir, ఇప్పుడు ఏం చేయాలి? Captain of the ship, but nobody believes in the captain. Okay, process. Okay. Because in సినిమాలో captain of the ship కావడం very easy. In fact. But captain of the ship అయ్యి వరల్డ్ కప్ తీసుకురావడం కష్టం. Got it? అంటే నువ్వు కెప్టెన్ అవ్వడం ఏంటంటే, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు కెప్టెన్ అయిపోవచ్చు, యాక్టర్ అయిపోవచ్చు, డైరెక్టర్ అయిపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నీ కంటెంట్ బాగాలేదంటే, నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నీ దగ్గర ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వర్కౌట్ కాదు. సో దట్ వే ఐ హ్యాడ్ ఇన్సెక్యూరిటీస్, బట్ ఐ హ్యాడ్ అ రియల్లీ వెరీ గుడ్ టీమ్. So everybody was way more experienced than me, but nobody threw any kind of tantrums on me. Okay. So because all this happened because my team was very strong, supportive,
Also, they believed in the story. They were enjoying They the were process. enjoying it. They were believing it. We still talk about those stories, like how we were at that point of time, what we were trying to do. So it's a great learning, and this wouldn't have been possible if I don't have these people. I'm lucky. I'm fortunate enough. I have this 5-6 beautiful people around me. Without them, I don't think so that I could have been mentally this peaceful. Okay. నా క్రియేటివిటీ పెరిగిందా వాళ్ళ వల్ల అంటే తెలియదు, కానీ నా మెంటల్ పీస్ మాత్రం స్టేబుల్గా ఉందంటే కేవలం వాళ్ళ వల్ల. సో మెంటలీ ఐఎమ్ యాక్టివ్, ఆల్ నా యాంగ్జైటీ కంట్రోల్ ఉంటుంది, అంత కంట్రోల్ ఉంటుందంటే బికాజ్ ఐ హ్యావ్ దేర్ కంపెనీ, ఐ హ్యావ్ దెమ్ విత్ మీ. So I give all the credit to them. If you have like those 5 people, you are lucky, man, in this world. Ee roju repu aithe I have that 5 people. Salu iga. I have that 5 people every day. Nice. Yeah. Good. So all like related to like cinema. film, Same project and okay. So they are there for the they are my roommates now. Oh, nice. So they are my roommates. Every day we'll meet. So I can't imagine we going apart. Basically. Okay. There's 5-6 people. So everybody has their own roles in. They are few are directors who are trying for doing their first films, and few are executive producers. Okay. So anta bunch amazing people, very positive people. Yeah. నాకు వాళ్ళ నుంచి ఆ పాజిటివిటీ నాకు ఉంది కాబట్టి ఐఎమ్ హియర్. Yeah, I mean, you attract that, right? If whatever you're carrying, you attract that. Yeah. That's how we got connected అని కూడా అనిపిస్తుంది నాకు. Like నువ్వు చూడంగానే అరే వీంతో కూర్చొని మాట్లాడొచ్చు రా బై. Being a person, the kind of person that you are, who is very introverted and but the feeling for me was, the major feeling was, I'm sitting with you because I know that you're going to be something. Okay. Oh, you see that? I definitely see that. I definitely see that. I definitely see that. No matter what, I am sure about it. Like, for me, 2 things I felt when I saw you. One, when I saw the reels, this guy will stand out for sure. Eventually, he will become something. It's almost like seeing my own self somewhere or other, not exactly. కానీ చాలా సిమిలారిటీస్ కనిపించినాయి. ఫస్ట్ అంటే వే యూ టాకింగ్, వే యూఆర్ యువర్ క్వశ్చన్స్ కానీ మాట్లాడుతున్న విధానం కానీ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అదొకటి. రెండోది ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. హీ విల్ డెఫినెట్లీ మేక్ సంథింగ్ అనేది అయితే నాకు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ మ్యాన్, దట్ యాక్చువల్లీ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ బూస్ట్. If you're radiating in that mindset, or that and if there is some genuinity to whatever you're doing, I think right things come to you, at right time. Don't rush things, and you don't have to run for adi. If you are like calm and composed, doing your thing, like enjoying the process, as long as you're doing it, right things will come to you anaithe pakka anpistadi. So what's exciting that's happening in my life ఇప్పుడు like in cinema అంటే one project I supposed to start very soon, my feature film. Hopefully it will start in a couple of months. Apart from that, I'm writing a couple of projects as a dialog writer. Okay. So currently I'm working on 3 projects. Okay. Apart from that, sitting in my room for 4 hours a day. Chilling. అవునా? సో ఇప్పుడు నాకు నువ్వు మనం లాస్ట్ టైం కలిసినప్పుడు చెప్పినావు, సో ఆన్ ద డే ఆఫ్ దిస్ 90s రిలీజ్, midnight ఎప్పుడో 12 o'clock రిలీజ్ అవుతుంది. అండ్ సో ప్రొడ్యూస్ చేసారు, పైసలు ఖర్చు పెట్టారు 90s మీద. ఏం కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్కి రీచ్ అయ్యారు? లైక్ హౌ డిడ్ యూ టేక్ దట్ కిక్ బ్యాక్ ఫ్రమ్? No, like ETV win was never in our discussion. Okay. We had been to all the OTTs. So few OTTs, there is one OTT which was very much interested, but I don't know what was the reason they couldn't do it. Okay. వాళ్ళు చేయలేకపోయారు. సో ఆల్మోస్ట్ 6 months అక్కడ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా వేరే OTTsలో వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు.
కొందరు పడుకున్నారు, కొందరికి అసలు ఏముంది దీంట్లో కాన్ఫ్లిక్ట్ లేదన్నారు. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. నేను ఐ నెవర్ లాస్ట్ ద హోప్ డెఫినెట్గా. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది డౌట్ అయితే లేదు నాకు ఎప్పుడు. నాకున్న డౌట్ అంతా ఏంటంటే ఇది అసలు చేస్తారా, ప్రొడ్యూస్ చేస్తారా అని అయితే ఉండే. ఐ రోట్ ఎ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ ద అంటే పబ్లిష్ చేస్తారా, ప్రొడ్యూస్ అంతా చేతిలో ఉంది నీకు? లేదు అప్పటికేం లేదు. ఓహో, జస్ట్ రైటింగ్ అంతే. సో నీ చేతిలో ఉండి ఫస్ట్ వీటికి ఓటీటీస్ కి ఓకే ఒకటే ఉండే. So you wanted OTTs to produce it? Yeah. Okay. They have to be approval, no? They have to produce it. So who was helping you with it? Naveen only. Okay. Yeah, he's the producer. Okay. So our process lo it was very tough. Then ETV అసలు somehow it came onto the picture. Actually అది ఎట్లా వచ్చింది ఏందో నాకు కూడా అర్థం కాలే. So many various reasons. Dots అన్ని అట్లా కనెక్ట్ అయిపోయి I went. వీళ్ళు కూడా జస్ట్ ఫ్లూక్, పోవాలా చెప్పాలా బాగుందంటారు, బ్యాక్ అంతే కదా అనుకున్నా. సో ద నరేటెడ్ ద స్టోరీ, దే లవ్డ్ ఇట్ అండ్ దే సెడ్ వీఆర్ డూయింగ్ ఇట్. అప్పటికి నాకేం నమ్మకం లేదు. 1 week తర్వాత అగ్రిమెంట్ అని అప్పుడు ఎస్ చేస్తున్నాం. అసలు ఏం హిట్ కొట్టలే, చేస్తున్నాం అనిపించింది అంతే. తర్వాత ఏంటి ఇప్పుడు ఏమేమి చేయాలి, మౌలి కాస్టింగ్ అని లొకేషన్స్ ఇవంతా సెట్ చేసుకున్నాం. సినిమా అయిపోతుంది, అంతా అయిపోతుంది. సో ఫైనాన్షియల్లీ ఎట్లా ఓకే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నట్టు ఏమన్నా భరోసా ఉండేనా? నథింగ్. No finances. My brother was helping me financially. He works. సో వాళ్ళు కూడా ఏం అడ్వాన్స్లు చేస్తున్నావు కదా? ఓకే ఇచ్చిరు. That was very minimal amount. సో పెద్దగా ఏమి ఫైనాన్షియల్గా నేను అసలు ఆలోచించలేదు కూడా. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంకి నాకు ఆఫీస్లోనే అయిపోతుండే. సో నాకు తిండికే తిండి, ఉండడానికి బెడ్ ఉన్నాయి, తర్వాత వర్క్, ఇంక మూడే, ఇంక వేరే ధ్యాస ఏం లేదు నీకు. ఏం అవసరం కూడా పడదు. ఎందుకు నీకు పని ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఫోనే వాడికి టైం లేదు నీకు. సో అంత బిజీ ఉన్నాక నీకు ఖర్చు కూడా కాదు. ఖాళీగా ఉంటే ఖర్చు అవుతుంది. ఖాళీగా ఉంటే విండో షాపింగ్ అని పోయి నిజంగా షాపింగ్ చేసి వస్తాం. సో ఇప్పుడు అదే అవుతుంది. స్విగ్గీ జొమాటోలు అది అనవసరంగా ఈ చెప్పులు ఉన్నాయి, ఈ చెప్పులకి మ్యాచింగ్ ఆ ప్యాంటు అది కొంటాం. అట్లా అయిపోయింది. సో దాని తర్వాత రిలీజ్ వాజ్ మేము ఒక ప్రివ్యూ చేసినాం 3rd రోజు. దట్ వాజ్ హ్యూజ్ సక్సెస్. ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సరే వచ్చిండ్రు కదా, పిలిచినాం కాబట్టి అందరూ ముఖం మీద బాగాలేదని చెప్పలేరు కాబట్టి బాగుందని అన్నారేమో అని ఒక డౌట్ కూడా ఉండే నాకు. సో 5th రోజు ఇట్స్ 12 o'clock విచ్ ఆన్ ఎయిర్ అవుతుంది. నా ఫ్రెండ్స్ అందరికి చెప్పినా, కార్ తీసుకున్నా. ఐ హ్యావ్ ఎ రెగ్యులర్ స్పాట్ సమ్వేర్ ఇన్ మాదాపూర్. ఐ వెంట్. అప్పుడు ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒక్కడనే ఐ పార్క్డ్ మై కార్, గాట్ అవుట్, ద ఫోన్, ఐ వాచ్డ్ ఇట్ అలోన్. ఐ వాచ్డ్ ద ఫస్ట్ ఎపిసోడ్. సబ్స్క్రిప్షన్ తీసుకొని ఒక్కడనే పైన ఈటీవీ అని ఉంది, ఒక సిగరెట్ కొనుక్కొని స్మోక్ చేసుకుంటా, చాయ్ తెచ్చుకొని ప్లే చేసి చూసుకొని. వై ఐ వాజ్ అలోన్ ఆ 5 o'clock 5th రోజు ఎగ్జాక్ట్లీ 12 o'clock? బికాస్ it was clear that I came alone. ఒక్కనే వచ్చిన. నేను నాలా ఉండాలి, కాన్షియస్ అవ్వద్దు. దట్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో నాకు నా పక్కకు ఎవరైనా ఉంటే నేను కాన్షియస్ అవుతాను, కాన్షియస్ అవ్వద్దు. నేను ఒక్కడనే వచ్చిన, ఆ ఒక్కడనే స్పెండ్ చేయాలనిపించింది నాకు. సో దట్ వాజ్ ద మూమెంట్. సో ఐ వెంట్, ఒక్కడనే పోయి ఒక 1/2 hour. నా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేస్తున్నారు, అందరం ఇక్కడ కూర్చొని చూస్తుంటే నువ్వు ఏంది ఆడ. సారీ మామ, ఏమనుకోవద్దు, వస్తుంది అని చెప్పి మెసేజ్ పెట్టి ఒక 1/2 hour బ్రేక్ తీసుకొని ఒక 10-15 minutes చూసి ఎట్లా వస్తుంది ఏంది చెక్ చేసుకుని, దెన్ అప్పుడు ఐఎమ్ అఫీషియల్లీ ఆ డైరెక్టర్ నా, రిలీజ్ అయింది అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్. దెన్ నాకు అప్పటికి ఇన్సెక్యూరిటీ ఉండే, చెప్పుకోవాలా ఇప్పుడు నేను డైరెక్టర్ అని. అదే అప్పటికి ఉండే. స్టిల్ నాట్ లైక్ కాన్ఫిడెంట్ అంటే ఏం తీసినావు, అచ్చా వెబ్ సిరీసా, సరే అంటారేమో అని చాలా ఇన్సెక్యూరిటీ అప్పుడు కూడా. తర్వాత అందరు అంటుంటే ఓకే
ఇప్పుడు నేను చెప్పుకోవచ్చులే, నేను చాలా మా ఊర్లో ఉన్నప్పుడు అస్సలు బయటికి పోయేది కాదు, ఊరికే పోకపోతుండే నేను. పోయినా కూడా ఎవరైనా ఏం అడుగుతున్నా అంటే కెనడా పోతున్నా, యూఎస్ పోతున్నా, ఏదో చెప్పేది. ఇప్పుడు సినిమా అని చెప్పకపోయేది. నాకు చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. మా నాయన దగ్గర అంటారు ఎందుకు ఈ పంచాయతీ అంతా అన్నట్టు. దెన్ స్లోలీ ఇట్ వర్క్డ్. సో హౌ యాక్సిడెంటల్ గా అయిందా లేకపోతే కాల్డ్ అది కాదు, అది ఒక సిచ్యువేషన్ ఉంది. ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ టెల్ ఇట్, బట్ ఒక హీరో కలిసినప్పుడు సినిమా నుంచి కొందరికి పేరు వస్తుంది, కొందరి వర్క్ వల్ల సినిమాకే పేరు వస్తుంది, ఆ ఆర్ట్ ఫామ్కే పేరు వస్తుంది. అట్లాంటిది నువ్వు చేసినావు అన్నాడు. సో దట్ టైమ్ ఓకే ఫైన్. సో దోస్ డిస్కషన్స్ అంటే దట్ పాయింట్ వేర్ ఒక ఓటీటీ ఎస్టాబ్లిష్మెంట్కి నీది ఒక ఎండోర్స్మెంట్, ఒక యాడ్ లాగా నువ్వు తీసిన వెబ్ సిరీస్. సో తెలుగులో there are few people when we listen those compliments. బాహుబలి ఎంతమంది చూసిరో 90s అంతమంది చూసింటారు నాకు తెలిసి. దోస్ కాంప్లిమెంట్స్ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఆల్. బట్ ప్రాపర్ హిట్ అయితే ప్రేమలు తర్వాత రాజమౌళి గారు అప్రిషియేటింగ్ మీ ఆన్ స్టేజ్. ఓకే, హీ సెడ్ లైక్ ద ఫస్ట్ క్రెడిట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ విల్ గివ్ టు రైటర్ ఆదిత్య అని చెప్పింది. దట్ డే ఫర్ ద ఫస్ట్ టైం మై ఫాదర్ కాల్డ్ మీ అండ్ సెడ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. Nice. For the first time. Yeah. So that was the moment. And apart from that, nothing else. Like అప్పటిదాకా ఈ చెక్కులు పైసలు ఇవన్నీ ఏం ఫరక్ పడలేవి కానీ didn't give you hit. I was in a loop. ఏం జరుగుతుంది? Okay, so you were like fast అయిపోతున్నాయి అన్ని. రెండోది is like ఇది రోజు ఉంటుందా? ఓకే, ఇప్పుడు ఒక సినిమా తీస్తే పోతుందా? సినిమా ఫ్లాప్ అయితే ఎవరు పట్టించుకోరు అంటే I have too much of anxiety issues. Mentally I was not ready. Okay, for this. I was not comfortable. I was happy inside, but overwhelming unde. Unde inkoti I was constantly checking enti purpose, what is this, like so many opportunities were there that point of time. What I have to choose. ఏంటిది, some kind of attention that I was getting that point of time. యాక్టర్స్కి వచ్చే అటెన్షన్ వేరే ఉంటుంది. అవునవును. రైటర్స్కి డైరెక్టర్స్కి వచ్చే అటెన్షన్ వేరే ఉంటుంది. రైటర్స్కి డైరెక్టర్స్కి వచ్చే అటెన్షన్ is something different, which is comes with pressure. Maybe no, it's comes with too much of expectation. Yeah, again that's a pressure, right? Expectation is a pressure. అంటే ఇప్పుడు ఒక యాక్టర్కి ఒక మంచి యాక్టర్ ఇంకో సినిమా తీసిండు, ఫ్లాప్ అయింది. ఆ డైరెక్టర్ మంచి డైరెక్టర్ బాగుంటుంది. మంచి డైరెక్టర్ పడితే ఈ యాక్టర్కి అదిరిపోద్ది. డైరెక్టర్ విషయంలో అట్లుండదు. నువ్వు ఏ యాక్టర్ ఇచ్చినా మంచిగా చేయాలి. అంటే డైరెక్టర్ విషయంలో ఆ రిపిటేటివ్నెస్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ తర్వాత ఇట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ వేర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. అవన్నీ ఒకటేసారి తిరిగినాయి నా మైండ్లో ఆ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ కెన్ ఐ లివ్ అప్ టు ఇట్ అనేది అంటే నిజంగానే ఫ్లూక్లో వచ్చిందా నాకు ఈ సక్సెస్, నిజంగానే నేను అంత మంచిగా తీసినా, మళ్ళీ తీయగలుగుతానా, ఇప్పుడు ఇంతమంది చూస్తారు, సీజన్ 2 తీస్తే పోతుందేమో, ఈ సీజన్ 1 అంతా ఎక్స్పెక్ట్ చేయరేమో, సీజన్ 1 ఏదో ఆడింది అంటారేమో, లేకపోతే సీజన్ 1తో కంపేర్ చేస్తారేమో. సో ఇవి ఉండే కొన్ని రోజులు. అంటే బీయింగ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఆ చిన్న ఫ్యామిలీ, లేకపోతే చిన్న లైఫ్ స్టైల్, లేకపోతే నేనంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు కావచ్చు, మెంటలీ నేను స్ట్రాంగ్ లేకపోవడం కావచ్చు. ఐ థింక్ యు వర్ నాట్ రెడీ. నేను ఇంకో సినిమా వస్తే చాలు అనుకున్న వాడికి సడన్గా వచ్చే వరకు నీకు ఏం చేయాలని అర్థం కాదు కదా. అట్లా ఉంటే నాకు కూడా నా కంటెంట్ అయితే ఎప్పుడూ నేను కాన్ఫిడెంట్ ఉంటా. ఎందుకంటే ఐ డోంట్ రైట్ రెగ్యులర్ కంటెంట్ అనేది నాకు తెలుసు. మై కంటెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. దట్ ఈస్ వాట్
టుక్ మీ టిల్ హియర్. కానీ దాన్ని బిలీవ్ చేసేవాళ్ళు ఎంతమంది? సో దాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. సో యూ వేర్ లైక్ ఆల్ ఓవర్ ద ప్లేస్, అంత అటెన్షన్ వస్తుంది అంత ఓకే. అంటే అటెన్షన్ నాట్ ఫ్రమ్ ది ఆడియన్స్, అటెన్షన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. యాక్టర్స్ కి అటెన్షన్ ఫ్రమ్ ది ఆడియన్స్ వస్తుంది. దట్ ఈస్ మోర్ ప్లెజరబుల్ అనుకుంటా. వాళ్ళ అటెన్షన్ టూ మచ్ ఉంటుంది. అంటే వాళ్ళకి మాల్ పోతే గుర్తుపడతారు, అంటే వాళ్ళు ఎవ్రీ టైం ఫేస్ చేస్తారు ఆ అటెన్షన్. అవును. డైరెక్టర్స్కి, సినిమాటోగ్రఫర్స్కి, లిరిసిస్ట్స్కి, వీళ్ళకి అటెన్షన్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. అటెన్షన్ ఇన్ ద సెన్స్ వర్క్. నీకు వచ్చే వర్కే నీకు వచ్చే అటెన్షన్ అన్నట్టు. ట్రూ. సో నువ్వు ఎంత కాన్షియస్గా ఉండి నువ్వు దాన్ని ఎంత క్లారిటీతో అర్థం చేసుకుంటే అంత మంచిది. నేనైతే అది అర్థం చేసుకున్నాను. సో నాకు నా ఆపర్చునిటీస్ నన్ను డైల్యూట్ చేయొద్దు, నా థాట్ ప్రాసెస్ని. రెండోది, ఎట్ ద సేమ్ టైం నాకు వస్తున్న థాట్ ప్రాసెస్ని నేను ఎట్లా కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు అంత మంచి హీరోలు అంత పెద్ద బడ్జెట్లో నా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవును. దాన్ని నేను క్యాటర్ చేయాలి. వాళ్ళకు ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆ ఫ్యాన్ బేస్ని నేను సాటిస్ఫై చేయాలి తప్పదు. నేను కూడా సినిమా ఎందుకు చేస్తున్నా, యాక్టర్స్తో, పెద్ద యాక్టర్స్తో చేయాలనుకుంటా. వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉందనే కదా, వాళ్ళకి రీచ్ వచ్చిందని పెద్ద డైరెక్టర్ అయిదామని. సో అట్లాంటప్పుడు నేను ఎంతో కొంత వాళ్ళని సాటిస్ఫై చేయాలి. Not compromising on what I am wanted to really make. Yeah. So it is very important. Challenging. చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే దాన్ని నువ్వు ఎంత ఇంటెలిజెంట్గా మేనేజ్ చేస్తావు, దానికి నువ్వు ఎట్లాంటి రీజనింగ్స్ ఇస్తావు, దాన్ని ఎట్లాంటి థింగ్స్ చేస్తావు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. For that you need 4 hours of your time, me time. No. Even if I'm not doing anything also, I need that 4 hours. Every time I need that. That's so important, man. Ante nowadays people they always want something to do. Fidgeting like అరే ఏంది ఇప్పుడు నేను ఒక్కనమ్మో నాకు బోర్ కొట్టేస్తుంది, నేను ఏమైనా చేయాలి, నేను కెఫేకి పోవాలి, నేను చాయ్ తాగాలి, నేను కాఫీ తాగాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, నాకు బోర్ కొట్టేస్తుంది, నేను ఉండలేను, ఐ కాంట్. It has become so hard for people to be themselves for like a couple of hours. నువ్వు 4 గంటలు అంటున్నావు, గంట సేపు ఒక్కరుండి జస్ట్ ఒక రూమ్లా with your own thoughts, not fidgeting with phones or not watching anything. It has become so hard these days. And I think that's what separates you from like most of the crowd. If you are, I'm that kind of person. I want me time. I just get out of the house, go somewhere solitude లో పోయి మెడిటేషన్, యోగాను, వర్కౌట్ ఏదో చేసుకుంటా. అది that will give me that boost for the rest of my day. If I'm not doing that, I'm like ఏంది ఎక్కడ ఉన్నాం ఇప్పుడు దునియాలో అనేది ఉంటుంది. బట్ I think you're managing it super well and great, man. You're being too modest and humble with whatever you've done. But you read a bomb, like ఇట్లా బాంబ్ వేసి, అది చిన్న అటం బాంబు ఉండొచ్చు, ఇట్ మైట్ నాట్ బి లైక్ అ న్యూక్లియర్ బాంబు. న్యూక్లియర్ లేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అవుతుంది కూడా పక్కా. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద ఎండ్ రిజల్ట్. అరే ఎండ్ సరే రా, అది ఎట్లా ఏది ఉంటే గట్లనే అవుతుంది. బట్ హౌ ఐమ్ ఐ గివింగ్ మై 100% కన్నా ఎక్కువిస్తున్నానా నేను? అదొక సెల్ఫ్ టాక్ ఉంటుంది చూడు ఎప్పటికీ. ఐమ్ ఐ గివింగ్ మై బెస్ట్, ఏనన్నా ల్యాక్ అవుతున్నానా? అది ఉన్నంత వరకు ఐ థింక్ ఇట్స్ బ్యూటీ అయితే ఉంది అందులో. అండ్ దిస్ ఆనెస్ట్ రిజల్ట్ టు ఇట్. రిజల్ట్ ఎప్పుడు నాకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను బ్యాడ్ సినిమా అయితే 100% తీయను. అవునా? 100%. నా ప్రొడ్యూసర్కి ఎప్పుడు నా సినిమా లాస్ కాదు, 200% రాసిస్తాను. అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నా ప్రొడ్యూసర్, నేను ఏ ప్రొడ్యూసర్తో నా సినిమా తీసినా నా ఫస్ట్ థింగ్, నాకు ఆడియన్స్కి నచ్చింది నచ్చలేదు సెకండరీ, నా ప్రొడ్యూసర్ పైసలు రావాలి. కనెక్ట్ అయితే చేస్తావు ఇక అందరికి పైసలు, కుక్ ఆర్ క్రుక్ చచ్చిపోయినా సరే నేను నా ప్రొడ్యూసర్కి రూపాయలు లాస్ రావాలి. వేర్ ఇస్ దిస్ కాన్ఫిడెన్స్ కమింగ్ ఫ్రమ్? Because the experiences that I have been going through my first film.
Okay, అది so the వచ్చిన journey తర్వాత started like ante you are only counting that experience from the day where you started filmmaking or ఫ్రమ్ ద డే వన్ వాట్ ఐ రియలైజ్డ్ వాజ్ మై కంటెంట్ ఈజ్ Mhm. వెరీ మచ్ యాక్సెప్టబుల్ బై ది ఆడియన్స్. అది నాకు తెలుసు, నేను అట్లాంటిదే రాస్తా అనేది. ఇంకోటి, నాకు నా స్టోరీస్ ఆర్ మై పర్స్పెక్టివ్స్. Mhm. మై స్టోరీస్ ఆర్ నాట్ స్టోరీస్. బేసికలీ నా ఆలోచన విధానానికి డాట్స్ చేసి, ఆ డాట్స్ కనెక్ట్ చేసి కొన్ని క్యారెక్టర్స్ రాసి, దానికి ఒక సిచ్యువేషన్స్ రాసి, దాన్ని ఒక స్టోరీలా చేస్తా. Mhm. అది నా పర్స్పెక్టివ్స్ బేసికలీ. సో దాన్ని ఎంటర్టైనింగ్ ఎట్లా చేస్తా అనేది వర్కౌట్ చేస్తాం. Mhm. చేసిన తర్వాత పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా సినిమా 100% ఆడియన్స్ నచ్చుతుంది. Mhm. అది నాకు కాన్ఫిడెన్స్ ఉండే. బట్ నా ఫస్ట్ ఫిలిం తర్వాత మై ప్రొడ్యూసర్ వాజ్ గోయింగ్ త్రూ క్వైట్ లాట్ ఆఫ్ షిట్ Mhm. financially, because it's supposed to go for a very good rate and all, but they had some problems, so he didn't get profits. Mhm. So that moment I realized Okay. that I have to make films, and that I make sure that my producer will get all the return. Mhm. For sure. Profit break even అయితే అవుతుంది. రెండోది నా కంటెంట్ అట్లాంటిది. Mhm. నా కంటెంట్ కానీ యా ఐఎమ్ సూపర్ హ్యాపీ అంటే ఐ విల్ వౌచ్ ఫర్ ఇట్. కానీ విల్ ఇట్ నాట్ గెట్ మొనటానస్? అంటే నీ పర్స్పెక్టివ్ నేను ఒకటే పర్స్పెక్టివ్ మీద 10 సార్లు తీసినాను అనుకో, పెళ్లి మీదనే 10 సినిమాలు తీసినాను, అప్పుడు మొనటానస్. ఓకే, ఐ వాంట్ మేక్ వన్ హారర్ ఫిల్మ్. జస్ట్ వైడ్ రేంజ్ అంటూ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు పర్స్పెక్టివ్స్. No, hardly I have 4 or 5 stories. While I'm making this 4 or 5, if I get any interesting idea, I'll make, or else I'll quit. At the age of 40, I want to be an entrepreneur. Okay. So that is sorted. My life plan, short-term goals, long-term goals are sorted. All I have to do is a genuine work. Yeah. And 2, it's like with the work satisfaction, and the people who ever works with me as a writer, director, heroes, producers, ever work chesna, they have to have that pleasure or that comfort or positivity while they are working, regardless of the result. Result etlana gaani they have to feel that okay, we worked with this guy, this guy is nice, yeah, we had a nice fun time, yeah, it was fun. That is the ultimate goal, and apart from that nothing much. And as long as you're having fun, man, like cinema is a medium that I chose to become. ఓకే, టు టెల్ మై పర్స్పెక్టివ్స్. ఆ థాట్ ప్రాసెస్లో వచ్చింది. ఐ రియలైజ్డ్ కొన్ని రోజుల తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. సినిమాలు నేను ఎందుకు చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా అనేది చాలా క్లారిటీ వచ్చింది నాకు. సో 200% ఐ జస్ట్ వాంట్ టు డిసపియర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ when I make 3 or 4 films. It's too early to say about all this because I haven't started my journey properly, but I have that clarity that every person can write hardly 4 or 5 stories. His 6th would be his first story again. Somewhere or other, the similarities would come. So let's not force ourselves unless people say that, okay, nee pani ayipoyindi. Creativity will end to some extent. Okay, ఒక ఎక్స్టెంట్ వచ్చిన తర్వాత నువ్వు హ్యూమన్ ఎమోషన్స్ మీదనే సినిమాలు తెస్తుంటే నువ్వు క్రియేటివ్గా ఏం చేయలేవు. నువ్వు టెక్నాలజీ మీద సినిమాలు తీ. టెక్నాలజీ చేంజ్ అవుతుంటే వాటిని కొత్త స్టోరీస్ వస్తాయి, కొన్ని ప్రపంచాలు క్రియేట్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు యూనో బాహుబలి, RRR కావచ్చు, లేకపోతే ఇప్పుడు కల్కి కావచ్చు, ద టెక్నాలజీ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు అంత టెక్నాలజీ లేకుండా ఉత్త సినిమాలాగా తీస్తే పెద్దగా ఎక్కదు ఆడియన్స్కి. దేర్ ఇస్ క్వైట్ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్వాల్వ్డ్. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇంప్లిమెంటింగ్ టెక్నాలజీ. నాకు ఆ టెక్నాలజీ స్టఫ్ లేదు. ఐ రియలీ కాంట్ రైట్ ఎ బిగ్ ఒక 100 మంది సీన్ నేను రాయలేను, అంత యాక్షన్ సినిమా నేను తీయలేను. అండ్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు మేక్ ఆల్సో. గుడ్ దట్ యూ హ్యావ్ దట్ క్లారిటీ. యా, రాత్రి కేజీఎఫ్ చూసి పొద్దుల కేజీఎఫ్ రాను నేను. సో దే హ్యావ్ సీన్ సో మెనీ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ who watch something and get influenced and write. And where you are trying to replicate or inspiration or copy ఏదో, that is not my motive. And that is absolutely my motive is to make nice cinema and give a good experience to the audience. So you are saying that will end one day? That will everything has an end. For and you, fortunately I know when my end is, especially in this industry.
Nice. So Very clear. Very clear about my work, and that is the reason I don't take it. How much am I getting paid here? Like what kind of films, which stars I have to make. ఇది అసలు లేదు. నా 4 కథలు, నాకున్న 4-5 కథలని ఎంత మంచిగా చేయాలి చెప్పేసినమా లేదా. ఎందుకంటే ఐ రియలీ నాట్ దిస్ వాట్ ఎవర్ దట్ ఫేమ్ ఆర్ వాట్ ఎవర్ మనీ ఇస్ నాట్ giving any kind of pleasure. The only pleasure that I feel was when my parents were happy, when I see people who are associated with me are happy. Only these things are happy. Like నాతో పని చేసిన వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి హ్యాపీ ఉన్నారా లేదా, అదే ప్లెజర్ని ఇస్తుంది అన్నిటికన్నా ఎక్కువ. అండ్ ద ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఇస్ అన్ యాడ్ ఆన్, ఈజ్ అన్ అదర్ యాడ్ ఆన్, అంతే తప్ప ఇంకా పెద్దగా ఏం లేదు. So how supportive were your parents? Like your dad especially coming from teachers అంటే నాకు తెలుసు. He was not supportive. I don't say he was not even demotivating me. He was concerned. So I was matured enough to understand he was not discouraging me. He was trying to make me feel conscious about what decision I'm taking. He was trying to like put a mirror in front of you. అరే ఏం రా మనం ఎక్కడ ఉన్నాము, నువ్వు ఏమనుకోని పోతున్నావు. But whatever he said was absolutely right. But I was sure at that point that I'm not going to listen to him also. ఆ క్లారిటీ ఉంది, ఆయన చెప్తున్నది రైట్ అని కూడా ఉంది. బట్ పెద్ద స్ట్రెస్ ఏం లేదు. ఇంకా ఇప్పటికి నేను ఏం చేయకుండా ఉంటే ఇప్పటికి ప్రెషర్ పెరుగుతుండేనేమో. వచ్చేసింది, కొంచెం సెట్ అయిపోయినా. బట్ యు వర్ పర్సిస్టెంట్. I'm gonna make it. I was persistent and I manifest so many things. Nice, that 4 hours is for manifestation only. Yeah, that's good. I manifest, like, so you have that manifestation power. My manifestation is all about other people, not about me. I always manifest about the goodness around my people, more than my own self. I always feel I empathize, sympathize with all the people around me. It comes back to you, like if you're thinking I think so. And definitely positivity and love is what I want to spread. So అది చాలా తక్కువ ఉంది. So that is the major motive all the time. I feel that rest everything I don't care really. Nice, man. Nice. And you are definitely in a position to, you are inspiring, man, for sure. Endukante coming from where you came from, and this is a hard career to pick and choose. There are a lot of, అంటే కౌంట్ కూడా చేయలేము, లెక్క ఇట్లా పెట్టలేము. అంతమంది పేపర్లు పట్టుకొని స్టోరీలు పట్టుకొని తిరుగుతురు మార్కెట్లో. అండ్ సో బికమింగ్ దట్, లైక్ crossing that, it's definitely inspiring for sure. And you're doing it with ease. చెప్తుంటే నువ్వు లోపల ఏం నడుస్తుంటుందో ఎంతనో తెలియదు, కానీ నువ్వు చెప్తుంటే అయితే అండ్ యువర్ స్టోరీ ఈజ్ సచ్, ఇట్ జస్ట్ హ్యాపెండ్, లైక్ అగైన్ లక్ ఫ్యాక్టరా, మేనిఫెస్టేషనా. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్, దట్స్ ఇట్. ఇఫ్ యూ కెన్ సీ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఇది Arnold Schwarzenegger quoted, if you can see it, if you can clearly see it, it's not impossible at all. It is totally possible, and you are a walking example of that. And it was amazing sitting with you, man, and so much inspiration, and you made it. You are a true story for like a lot of people. There must be a lot of directors like that. But so you are one of them that I'm sitting with, and I've got to. I have seen Anudeep. Anudeep is this guy. Anudeep is from my hometown. Avuna. Nice. Anudeep is one guy. Is a mutual friend of mine. I personally see that he has it. So recently I met him. So I have very close friend. Only one friend out of my team that I have is Vijay. He's also a director now. He's directing a film. So that fellow suggested me to go and meet Anudeep once. So for few things that's happening in my life, he is the right guy to give you a suggestion. So I went to his home. I spoke to him. And as a personality also, I really like him so much. Sampradayini. I know we are real. I know. So Vijay used to tell about him, and whatever I understood,
looking at him, seeing that, I can completely feel what he is. Even Nagashwin also I can completely see. Sandeep Reddy Vanga is one of the genuine people అనిపిస్తుంది నాకు. I never met him but I feel he's most sensitive person. నేను చెప్తుంటే అట్లా అనిపిస్తుందేమో కానీ I think he's the most sensitive person. And his love towards cinema or his love towards whatever he's doing is a different perspective. And I think his writing, I decoded everything. Like, I really love and this is exaggerating but there is quite a lot of similarities when I see his writing with my writing. So in the sense, not in terms of action or cult కాదు, అట్లా కాదు నేను అనేది. దెర్ ఇస్ రీజన్స్ ఉంటాయి చూసిరా, ఒక సీన్ రాస్తున్న దానికి రీజన్ ఎందుకు ఉండొచ్చు, ఆ రీజన్ అనిపిస్తుంది. I could feel that I strongly believe he is the most sensitive person in the industry. I could feel the Shekhar Kamla is one of the sensitive persons, Sandeep Reddy Vanga, Nag Ashwin and Anudeep. So these are the guys that you like, I like, look up to. Devakata is one person that I also like him so much. I look up to them, like, they are different style of writing. Their perspectives towards cinema is different. So you can feel their feeling in their writings anto. I feel their especially Sandeep Reddy Vanga దాంట్లో అయితే ఫీల్ అవుతా. మిగతాది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ అంటాను. దేర్ పర్సనాలిటీస్ ఆర్ డిఫరెంట్. లైక్ దేర్ నో హార్మ్ ఫిలిమ్స్ అంటారు వాళ్ళని. అంటే దేర్ ఫిలిమ్స్ గివ్ పాజిటివ్ వైబ్ టు ద ఆడియన్స్. యూ ఫీల్, యూ సిట్ ఇన్ ద థియేటర్, you watch, you come out with some kind of positivity. They are more sensible people. I respect them so much. A little contradicting to Sandeep Reddy Vanga's films, అంటే critics wise definitely అంటే positive అని అన్నావు కదా, there are a lot of people that who took, but I think it's coming out of his genuineness. అంటే ఇప్పుడు నేను this is who I am, Rabi, I accept it. That reasoning was like, if I don't know, I see him in a very different way. He's not telling what he's, ఇప్పుడు ఆయన సినిమా నుంచి ఆయన మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్తలేడు. ఆయన ఒక పర్టికులర్ క్యారెక్టర్ని రాసి ఆ క్యారెక్టర్ అట్లా బిహేవ్ చేసింది అని చెప్తున్నాడు. అది మనకు తెలుసు కదా తప్పని. అట్లాంటప్పుడు నువ్వు తప్పు అన్నప్పుడు దాన్ని చేయొద్దు, అంతే సింపుల్. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా ఇది ఇట్లనే ఉంటుంది, ఇది ఇదే రైట్, మీరు కూడా ఇదే చేయండి అని ఆయన చెప్పినా చెప్పకుండా నువ్వు వినాలనుకుంటే వింటావు, లేకపోతే వినవు. రైట్. సో బట్ నాకు ఎక్కడైనా సరే ఆయన రాస్తున్న దాంట్లో చాలా రెస్పెక్ట్ ఉంటుంది. నాకు అది అనిపిస్తుంటుంది. చాలా సెన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా డీటెయిలింగ్ ఉంటుంది. సందీప్ రెడ్డి ఈజ్ ద మోస్ట్ సెన్సిబుల్ పర్సన్, ఐ ఫీల్. నైస్. So you like his films and he's one of the guys you look up to. I like Arjun Reddy. I liked Animal కొంచెం లెంతీ అనిపించింది ఇన్ఫాక్ట్, బట్ ఐ రియలీ లవ్డ్ వాట్ అంటే దాంట్లో స్టోరీ క్యారెక్టర్ మీదనే రాసుకుంటూ ఒప్పించి అంత సినిమా తీయటం, ఇట్స్ నాట్ ఎ జోక్. ఐ రియలీ లైక్డ్. So I was telling about Anudeep. So Anudeep, I spoke to him and I was surprised. He called me next day morning. I was still sleeping. I answered his call. Mama, emain mama, anta okay na? He himself called me and he was inquiring about the things we discussed last day. And I was the person who went for an advice. Okay, ఇప్పుడు నా అంతటి నేను పోయినా, నాకు చిన్న అవసరం వచ్చి మళ్ళీ నేను కదా ఫాలోఅప్ చేసుకోవాలి. మనోడు తిరిగి ఫోన్ చేసి నీకు అంతా ఓకేనా, ఎక్కిందా, లైక్ రివిజన్, నీకు చెప్పింది ఓకేనా, అది వర్కౌట్ అవుతుందా అంటే, అరే ఓకే, దిస్ ఫెలో ఇస్ రియల్, ఫర్ రియల్. దేర్ ఆర్ స్టిల్ పీపుల్ లైక్ దట్. అండ్ ఈవెన్ కార్తికేయ ఆల్సో, ఐ రియలీ లవ్డ్ వన్ థింగ్ అబౌట్ హిమ్ వాజ్ Kartikeya was the producer of my film, Premalu. After the release, one day all of a sudden I got some amount. They did the payment.
I was surprised, but I was shocked. ఏంటిది ఇది అని. Then he called me one day. We were talking and then he said, నీకు అమౌంట్ పంపించిన ఎక్స్ట్రా పంపించిన వచ్చింది. వచ్చింది, అదే ఏంటిది అర్థం కాలేదు, అది థ్యాంక్స్ అన్న. He wanted to share that profit extra with all the people, like, you know, you are the contribution. Nice, man. You did a great people contribution like for the success. Nice. I got what నాకు what you deserve. నాకు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా we got good profits, so I wanted to share it. You have a good contribution. It's a good way of telling thank you, right? I was like, okay, fine. Makes you feel good, right? నాకు ఆ ముందు అమౌంట్ కానీ ఈ అమౌంట్ ఎక్కువ హ్యాపీనెస్ makes you feel good, yeah. That amount is a validation for your work, that I have done a great work. Yeah. Also, there's a feeling to that, kada. Arey, there are people like this. Arey, notice chesturra. And in this world that we are living in, people నాకేం వస్తుంది, నాకేం కావాలి, నాకెంత ప్రాఫిట్ వచ్చింది, నేను ఎంత తింటున్నా అనే దాంట్లో somebody is like showing that, arey, this is not just mine. There's a pizza, take a pie out of it. I got a profit. And it makes you feel good. It's not the money or anything. Good gesture will make you feel good, and a relation, it actually makes you feel like, అంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇట్లా ఇట్లా. It's a feeling. Yeah. It's a feeling that that'll make you want to do anything. అరే ఈ ఫీలింగ్ కోసం ఏమన్నా చేయొచ్చరా అనేది ఉంటుంది చూడు. And I'm glad that you brought that up. So there are nice people like that. In this cruel, crooked world. I don't know. You don't want to talk about it. No. I basically don't like talking anything like that about. Everybody is an opportunist, right? True. Everybody is materialistic. Everybody is like that, even including me. So I don't want to say that, but I say, you know, looting till you whatever it is required for you is fine. గొరిటింగ్ అనేది ఒక పాట ఉంటుంది. దాంట్లో ఆ పాటలో నాకు ఒకసారి బల్గం వేనన్న ఆ పాట వినిపించింది. అప్పటి నుంచి నాకు అది మైండ్లో తిరుగుతుంది. వాళ్ళు ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళు, అంటే ఊరు బయట ఉంటారు వాళ్ళు. ఆయన అడవికి పోతాడు, ఊర్లో పని చేసుకొని అవి పనులు చేసి బతికేటోళ్ళు. వేటకు పోయి 5 పిట్టలు కొడతాడంట. ఒకటి ఆయనకి, ఒకటి ఉంచుకున్న దానికి, ఒకటి పిన్నడానికి, ఒకటి కళ్ళు వచ్చేటోడికి, ఒకటి మటన్ ఇచ్చేటోడికి. 5 కాకుండా ఇంకొకటి పిట్ట పడితే వేటలా అది వదిలేస్తాడంట. ఎందుకంటే నాకు ఇంతే అవసరం, నాకు మిగతా అవసరం లేదు, నీ వెళ్ళిపో అని. సో నువ్వు తప్పు ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు తప్పు ఈస్ డిఫైన్డ్ ఇంటూ సో మెనీ వేస్. సో కొంతవరకు అది నీకు రియల్లీ నెసెసిటీ వరకు ఫైన్. గ్రీడీనెస్తో చేయటం అనేది నాట్ ఫైన్. సో దీస్ థింగ్స్, ఇప్పుడు అంబులెన్స్కి ఒక్కదానికి పర్మిషన్ ఎందుకు ఇస్తాం? రెడ్ లైట్ ఉన్నా వెళ్ళిపోవడానికి. దెర్ ఈస్ ఫ్యూ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు బ్రేక్ ఫర్ ఫ్యూ థింగ్స్. సో కొంతవరకు యాక్సెప్టబుల్, మరీ స్ట్రిక్ట్గా బతకలేం కూడా. గ్రేట్ ఫిలాసఫీ. వేర్ డిడ్ యూ గెయిన్ దిస్ ఫ్రమ్? అంటే ఇట్లా how did this all happen? Like the philosophy, is it the people that you are hanging out with, or were your upbringing, లేకపోతే or experiences wide, or why are you writing? Maybe writing, I think so. I don't know whether I'm still figuring out what is my philosophy also. And నా లైఫ్లో నేను యాక్చువల్గా ఏం ఫాలో అవుతున్నా అని చెప్పి చూస్తే నాకు కూడా ఏం క్లారిటీ లేదు. నా లైఫ్ మోటో ఏంటి, నా ఫిలాసఫీ ఏంటి, లైఫ్ అంటే ఏంటి అనేది నాకు పెద్ద ఫిలాసఫీ ఆలోచించినా కూడా లేదు. నా సిచ్యువేషన్కి ఏది రైట్ ఏది రాంగ్ అంటూ వెళ్ళిపోతున్నాం. నా లైఫ్ మొత్తానికి ఒక ఫిలాసఫీ చెప్పాలంటే నాకైతే లేదు. నాట్ ద రైట్ టైం, మేబీ too young for that అనొచ్చా? టూ మెనీ ఇన్సిడెంట్స్, దాని అన్ని క్లబ్ చేసి ఒక ఫిలాసఫీ చెప్పలేమేమో అనిపిస్తుంది. ఇంకా నాట్ ఎట్. ఇప్పుడు మ్యారేజ్కి ఒక ఫిలాసఫీ ఉండొచ్చు, ఒక థాట్ ప్రాసెస్ ఉండొచ్చు, జాబ్కి ఒక థాట్ ప్రాసెస్ ఉండొచ్చు, డబ్బు విషయంలో ఒక థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. There are so many different philosophies that you implement in different things, right? Still figuring it out. Still figuring it out, maybe. కానీ there are I think there are rooted philosophies for sure. అంటే something that I strongly believe is don't lie. Is one thing that I strongly believe. Don't lie. 99.99% unless until it is not giving any kind of pleasure to the other guy.
అండ్ ఆ అబద్ధం చెప్పటం వల్ల కొన్ని మంచి జరుగుతుంది అంటే తప్ప, తిన్నావా అంటే తిన్నా అని అబద్ధం చెప్తాం మా అమ్మకి ఫస్ట్. అబద్ధం ఈజ్ కామన్ ఎవ్రీడే అబద్ధం, దట్ వన్. ఓకే, ఆర్ ఎల్స్ ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా దట్ వాజ్ ద ఫేమస్ అబద్ధం దట్ ఐ ఆల్వేస్ సే. దోస్ ఆర్ స్మాల్ థింగ్స్. అవి కాకుండా పెద్దగా ఇప్పుడు నీవు అబద్ధం చెప్పి ఒకరిని బ్యాడ్ చేసి నీకు ఒక ఆపర్చునిటీ తెచ్చుకోవడం, లేకపోతే హార్మ్ఫుల్ థింగ్స్ లై, ఐ max to max I don't like. That is one thing that I strongly believe in. That's good. Yeah, nice. And love, no negativity. Love and positivity. Love positivity and no lying. No lie, absolutely no lie. These are the ground rules. Love, spreading positivity. Either you talk good or else don't talk. Yeah. If you don't have anything nice to say, don't say it all. Don't say it all. Don't say anything, because two things. నాకున్న దానికి నేను నిజం మాట్లాడి అది బ్యాడ్ థింగ్. అది నేను మాట్లాడుతున్న నిజమే, కానీ దానివల్ల కొన్ని రెప్లికేషన్స్ నేను ఫేస్ చేయాలి, కొన్ని సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయాలంటే దానికి నా దగ్గర ధైర్యం లేదు బేసికలీ. అంటే ఇప్పుడున్న నేను సిచ్యువేషన్కి నేను ఒకటి సిస్టమ్కి అగెన్స్ట్ ఒక విషయం మాట్లాడినాను, అది తప్పు. నేను చెప్తున్నది రైటే ఉండొచ్చు, కానీ చాలా మందికి అది నచ్చకపోవచ్చు. వాళ్ళు మాట్లాడి తిరిగి చెప్తున్న దానికి నేను వాళ్ళతో డిఫెండ్ చేసే టైం కానీ ఓపిక కానీ ధైర్యం కానీ నాకు లేదు. సో నేనేం చేస్తాను అంటే సప్పుడు దాకా సైలెంట్గా చేస్తాను. You don't want to get into situations that will make you feel bad. Yeah, absolutely. You're absolutely like you want to stay away from it. Absolutely. And అందుకే చాలాసార్లు కోపం వస్తాయి, చాలాసార్లు వస్తాయి, కానీ నాకు ఫైట్ చేసేంత ధైర్యం లేక నేను మాట్లాడను. So that would be the reason why I want more positivity. Yeah. Maybe. I don't know. So also you found an expression in cinema, so you want to express that everything that everything there. Yeah that thing to strong. ఎందుకంటే సినిమాలో పెద్దగా ఫరక్ పడదు. సో దాంట్లో మనం చేసుకోవచ్చు, నువ్వు ఏం స్ట్రాంగ్గా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. చెప్పిన తర్వాత మీరు అట్లనే ఉంటారా సినిమాలో ఉన్నట్టంటే అబ్సల్యూట్లీ ఉన్నాను. సినిమానే. And that's a medium that you chose to express yourself. దాంట్లో మదర్ గురించి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది 90s లో. వాళ్ళ అమ్మ చెప్పే సీన్స్ కానీ నేను నిజంగా అట్లనే నిజం లైఫ్లో ఉంటాను. ఎక్కడో ఒక దగ్గర లిబర్టీ ఉంటుంది, ప్రేమ ఉన్నా ఏమున్నా సరే లిబర్టీ ఉంటుంది. సో సినిమా కోసం కొన్ని రాస్తాం, బట్ కొన్ని చెప్పాలి. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితే 100% ఉంది. At the same time, quite a lot of stuff. But now you are in a situation where you can avoid being in that situations. But you were in situations like that where it's unavoidable, like in school. Did you ever got into like bullying? Like have you ever been bullied? I used to bully. You were okay. This is new. I was. నువ్వే కోతింటిగా. I was completely different. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో గొడవలో నా ముక్కు పగిలి నాకు సర్జరీ అయింది. యూ కెన్ ఇమాజిన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్. హట్కే ఉంటుండే. వాట్ చేంజ్డ్? ఐ డోంట్ నో బికాస్ మేబీ రైటింగ్. సో అదే ఇప్పుడు ఏదైనా పని అప్రోచ్ అవుతున్నప్పుడు ప్యూర్ హార్ట్తో అప్రోచ్ అయితే దట్ విల్ కమ్ అవుట్ ఇన్ అ బ్యూటిఫుల్ వే ఈజ్ వాట్. మేబీ దట్స్ అంటే చెప్తున్నా కదా, అది ప్రాసెస్ జర్నీ, అది తిరుగుతున్న దాంట్లో చేంజ్ అయిపోయినా నేను. హట్కే ఉంటుండే. ఇప్పుడు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ వరకు ఫస్ట్ ఇయర్ వరకు వాడికి ఇట్లా ఇచ్చి పడేసేదే. 10th క్లాస్లో పెద్ద పెద్ద స్టోరీలు ఉన్నాయి నావి, స్కూల్లో కాలేజ్లో ఎట్లుంటుండే నేను అని. గ్రాడ్యువల్గా చేంజ్ అయిపోయాను, నైస్ సాఫ్ట్ అయిపోయాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక విషయం చెప్తా, నాకు భయం అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి తెలుసా? పబ్లిక్గా ట్రూ నేను చెప్పుకోవాలి అది. అంటే నేను చాలా ధైర్యవంతున్నాను. దానికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. సో those things are very complicated to explain to the audience or to the people. So showing your insecurities, అందరూ నేను ఎంత సెక్యూర్ ఉన్నానో చూపిస్తారు. Showing your insecurities takes that guts. You have to have that balls to like say that you are insecure about few things. The first thing ఏంటంటే not having any expectations at all.
Yeah. ఫస్ట్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. నీకు అసలు ఫస్ట్ దేని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు, నీ వర్క్ మీద తప్ప. వర్క్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇస్ యువర్ వర్క్ దట్. వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ యువర్ డెడ్ లైన్స్. డెడ్ లైన్కి ఇది అవుతుంది, ఇది కాకపోతే ఇంకేం చేయాలి అంతే. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు డూ దిస్ అంతే. దట్ టు డిటాచ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయాలి 100%. అన్డౌటెడ్లీ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ డిటాచ్మెంట్, అదర్వైజ్ యూ విల్ ఫీల్ సో లో. Yeah. Nice. Great, man. Cool. Thank you so much for making it today. It was wonderful chatting with you. I got like some unique perspectives today, which is what I'm looking for, with this whole podcasting thing. And like I said, I'm not rushing. This is just to have beautiful conversations with beautiful people. And and I enjoyed a lot talking to you. Same here. It was great. After very long time I am giving an interview, because I feel that నా గురించి ఎవరు తెలుసుకోవాలనుకోవాలన్న అంత క్యూరియాసిటీ అనేది ఉండదు. ఇంకోటి ద పర్పస్ ఏముంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ yours is something different. So also I'll tell you one thing. ఇప్పుడు ఇదంతా ఉంది, సొల్లు మాట్లాడుతుర్రా అనే కామెంట్ అన్నీ ఇట్లా వస్తుంటే ఒకసారి చూస్తే ఒకసారి, కానీ ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐ డోంట్ కేర్. అండ్ మీరు ఎవరు, సో దేర్ వాజ్ లైక్ ఐ వాంట్ టు టెల్ దిస్, షేర్ ఇట్ విత్ యూ. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్, ఆర్ ఇన్సెక్యూరిటీ అనొచ్చా, లేకపోతే దేర్ వాజ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ దట్ ఐ వాజ్ ఫైటింగ్ విత్ బిఫోర్ స్టార్టింగ్ దిస్. సి ఇట్స్ నాట్ దట్ ఇట్లా నేను లేనిది ఉన్నది షో చేసి ఇట్లా ఫర్ వ్యూస్ అండ్ ఫర్ మేకింగ్ మనీ, ఫర్ ఇట్లా ఫేమో దేనికోసమో కాదు. ఐ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ థింగ్ గోయింగ్ ఆన్ సైడ్. But I was always this conversationalist. I always looked at good in everybody. And very optimistic. Like I only want to see good in. Etlanto and Arey, this is something that I really like about you, man. And let's talk about it. So it was always this conversationalist. So ee process lo emaindante, okay, this is just genuine interest that I have. Why not make it on air? Like meet interesting people, get their perspectives and put it on air. I don't care. If it goes, it goes. And nuvevanira anante, I could be nothing, but I'm definitely like doing this for my own sake. I'm getting a lot of joy out of it. True. And I also, like I said, 100 మందితో 100 perspective తెలుసు నాకు. It's a win-win situation for me. I don't care solla yella olla I don't care. I am enjoying it. As long as I'm enjoying it, I'll keep doing it. Thank you so much. Same here. Thank you so much. A lot of inspiration, man. This is Aditya Hasan, by the way. Very confident person. Don't go by his looks. Oh my God, yeah. Exactly. ఇట్లాంటి ఏమన్నా వాంటెడ్ నువ్వు చెప్తావు కదా, ఇట్లా చూస్తే కోనేరెత్తు ఇట్లా చాలా 10 పాడ్కాస్ట్లు చేయొచ్చు అట్లా. థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్ యూ, ఇట్ వాస్ ఫన్. Yeah, same here. Thank you guys, thanks for watching. Thank you.